అందరికీ నమస్కారం. ఈరోజు కథ. రఘురామయ్య ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. స్థిరచరాస్తులకి ఏ లోటు లేని కుటుంబం. కౌసల్యని వివాహం చేసుకున్నాడు. ఆదర్శమైన దాంపత్యం. ఒకవైపున ఆయన పొలం పనులు చూసుకుంటుంటే, గృహిణిగా ఆవిడ బాధ్యతలు ఆవిడ ఎలాంటి వంక లేకుండా నిర్వర్తిస్తూ ఉండే ఇల్లాలు. ఒకవైపున ఇంట్లో పాడి చూసుకోవటం, ఇల్లు చూసుకోవటం, ఇలా భార్యాభర్తల మధ్య చిన్న పొరపచ్చం, చిన్న గొడవ కూడా లేదు. అంతా దాంట్లో వీళ్ళు కులానికి, గౌరవానికి, పరువు ప్రతిష్టలకి పెద్దపీట వేసే దంపతులు. చిన్న తప్పు జరిగినా కూడా అస్సలు ఊరుకోరు. అలాంటి వీళ్ళ దాంపత్యానికి పెళ్ళైన వెంటనే వీళ్ళకి ఒక కూతురు పుట్టింది. కూతురు పేరు కావేరి అని పెట్టుకున్నారు. కూతురు పుట్టిందన్న దిగులేమీ లేదులే కానీ, బాధ పడలేదులే కానీ, మగపిల్లాడుంటే వారసుడుంటాడనే ఆశ అందరూ తల్లిదండ్రుల్లాగే వీళ్ళకి ఉంది. దాంతో ఒకవైపున కావేరి పుట్టిన వెంటనే కౌసల్య గర్భవతి కాకపోయినా భార్యాభర్తలు కీచులాడుకోనూ లేదు. కూతురు పుట్టిందని కూతుర్ని కేటాగా చూడటం, కూతుర్ని కొట్టడం, తిట్టడం, ఏదో ఆరళ్ళు పెట్టడం, తిండి పెట్టకుండా బట్టలేవకుండా ఉండటం, ఇలాంటివి ఏమీ చేయలేదు. కూతుర్ని ప్రేమగానే పెంచుతూ స్కూల్లో కూడా జాయిన్ చేశారు. కూతురికి 9 ఏళ్ల వయసున్నప్పుడు కౌసల్య మళ్ళీ గర్భవతి అయ్యి, కూతురికి 10వ సంవత్సరం వచ్చేసరికి కొడుకుని కన్నదే. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవో. కొడుకంటే పంచప్రాణాలు భార్యాభర్తలకి. తమ్ముడంటే కావేరికి కూడా చాలా చాలా ఇష్టం. అక్కకి తమ్ముడికి 10 సంవత్సరాలు తేడా. పిల్లాడి పేరు వాసు అని పెట్టుకున్నారు. ఇక పిల్లాడిని బాగా చదివించుకోవాలని, ప్రయోజకుణ్ణి చేయాలనే, వాళ్ళను వదిలిపోకుండా ఇక్కడే ఉంచి పెంచుకోవాలనే, అలాగనే వాళ్ళ కులగౌరవానికి, క్రమశిక్షణకి ఎలాంటి తేడాలు రాకుండా, ఎలాంటి రేపొద్దున పెద్దయ్యాక పెద్ద పెద్ద పనులు చేయకుండా చిన్నప్పటి నుంచే పద్ధతిగా పెంచుతూ ఉండేవాళ్ళు భార్యాభర్తలు. ఇలా రోజులు గడిచిపోతూ కూతురు కావేరిదే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి, గవర్నమెంట్ వాళ్ళ రూల్ ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ళు నిండాయి. వెంటనే సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు రఘురామయ్య. ఒక మంచి సంబంధం దొరికిందే. అబ్బాయికి ఎలాంటి చెడు అలవాట్లు లేవో. చేసేది ప్రైవేటు ఉద్యోగం. స్థిరచరాస్తులు దండిగా ఉన్నాయి. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. దాంతో రఘురామయ్య తను ఏదైతే పెట్టాలనుకుంటున్నాడో లెక్క ప్రకారం ఆ 30% కూతురు పేరు మీదే రాసేసి, బ్యాంకులో అమౌంట్ వేసేసి, ఇవ్వాల్సిన బంగారం ఇచ్చే, కట్న కానుకలు అల్లుడు వాళ్ళు ఆశించకపోయినా సరే ఆయన ధర్మం ప్రకారం కూతురికి ముట్ట చెప్పాల్సినవి ముట్ట చెప్పేశాడు రఘురామయ్య. ఆ తర్వాత కూతురు అత్తారింటికి కాపురానికి వెళ్ళిందే. కావేరి కాపురానికి వెళ్ళిన 2 నెలల్లోనే గంగాధర్ తల్లిదండ్రులు యాక్సిడెంట్లో ఒకేసారి చనిపోయారు. గంగాధర్ చాలా మంచివాడు. భార్యని ఊరంతా బిడ్డొచ్చిన వేళ, గుడ్డొచ్చిన వేళ ఇలా జరిగిందని నిందిస్తున్నా ఒక్క మాట అనుకోకుండా, అసలు నేను ఉద్యోగం చేసేది సిటీలో అయినప్పుడు ఇక్కడ ఉండటమే తప్పైపోయిందే. వాళ్ళకి సమయం పూర్తయింది, భగవంతుడు తీసుకెళ్ళాడు, దానికి నా ఇల్లాలు ఏం చేసుద్దే అని చెప్పి వెంటనే సిటీకి కాపురం మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత వీళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యానికి కావేరి గర్భవతి అయ్యింది. కావేరి గర్భవతి అయ్యాక గంగాధర్ ఒకవైపున స్నేహితులతో స్నేహంగా ఉండే మనిషే. దాంతో ఆ స్నేహం కొంచెం ఎంతైనా మితిమీరిన నమ్మకంగా మారి, వాళ్ళు వ్యాపారం పెట్టు గంగా, నీకు లాభాలు వస్తాయిరా అని చెప్పేసరికి, ఈ అరాకొరా జీతాలు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు ఏం కలిసి వస్తాయిలే అనే దాంతో ముందు తన ఆస్తినంతా తెగనమ్మే. అత్తమామలు అంత పెట్టి వద్దులేయ్యా, ఏదో కొద్దిగా పెట్టి చూడరాదా అంటే, నేను లాభం వస్తుందనే నమ్మకంతో పెడుతున్నాను మామయ్య, నా మీద నాకు నమ్మకం ఉంది అత్తయ్య అనేసరికి ఇక వాళ్ళేమీ మాట్లాడలేదు. అలా వ్యాపారం పెట్టడం, ఆ పెట్టిన వ్యాపారం కావేరికి నెలలు నిండేలోపే మొత్తం నష్టాలు వచ్చి నెత్తి మీద గుడ్డేసుకోవటం జరిగిపోయిందే. దాంతో ఒకవైపున కావేరికి అత్తగారు వాళ్ళు లేరు కాబట్టి 2 వైపులా సీమంతం పుట్టింటి వాళ్లే చేసి పురిటికనే ఇక్కడికి తీసుకొచ్చారు. ఒకవైపున అల్లుడికున్న అంతా ఆస్తే అలా కళ్ళ ముందే కరిగిపోయేసరికి చాలా బాధ అనిపించింది. వీళ్ళేమి కూతుర్ని నెత్తి మీద పెట్టుకునో, ఇంట్లో పెట్టుకునో, కూతురికి దోచిపెట్టాలనో, కొడుకు అన్యాయం చేయాలనో అనుకునే తల్లిదండ్రులు కాదు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది అనే తల్లిదండ్రులు. ఆ తర్వాత కూతురికి ఒక కూతురు పుట్టిందే. పిల్ల పేరు
అనూష అని పెట్టుకున్నారు. ఆ తర్వాత కూతురు పురిటికని వచ్చింది కాబట్టి 5వ నెల వరకు ఉంచుకొని పంపిద్దాంలే, తొలి కానుపు కదా అనుకున్నారు రఘురామయ్య, కౌసల్య. ఈలోపు 3వ నెల నుంచి పెళ్ళాం ఒంటి మీద చేయొచ్చు కాబట్టి గంగాధర్ వచ్చి కావేరిని పడక సుఖంలో పెట్టి రాత్రిపూట తన గుండెల మీద పడుకోబెట్టుకుని, నేను వ్యాపారంలో నష్టపోయానని బాధపడుతున్నావా కావేరి అంటే, లేదులేండి, దానికి మీరేం చేస్తారు అంటే, పూలమ్మిన చోటే కట్టెలమ్మాలని నేను అనుకోవటం లేదు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అనుకుంటున్నాను. ఈసారి ఒక మంచి స్నేహితుడు దొరికాడు, ఈసారి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, పెట్టుబడికి నీవేమైనా ఇస్తే అనేసరికి అమ్మా నాన్నలకి ఈ విషయం తెలిసి, వద్దమ్మా, అవైనా రేపొద్దున నీకు ఆడపిల్ల పుట్టిందే, ఇంకోసారి ఏ బిడ్డ పుట్టుద్దో తెలియదు, నీకంటూ 4 రూపాయలు ఉండాలి, అల్లుడు గారిని ఉద్యోగం చేసుకోమను, మేము పెట్టిన ఆస్తిపాస్తులు ఉంచుకో అన్నా. మొగుడంటే విపరీతమైన ఇష్టం, ప్రేమ ఉండే అతనిచ్చే సుఖానికి మైమరిచిపోయిన కావేరి మొత్తం తెగనమ్మి మొగుడి చేతిలో పోసేసింది. ఆయన మళ్ళీ వెళ్ళి వ్యాపారం పెట్టాడు. ఈసారి స్నేహితుడు అడ్డంగా ముంచిపోయాడు. దాంతో రఘురామయ్యకి, కౌసల్యకి గుండె తరుక్కుపోయింది. ఉన్న ఏ రూపాయి లేకుండా చేసుకొని ఇవాళ ఇలా బిచ్చగాళ్ళల్లా మిగిలిపోయారు. ఏం కర్మిది, ఏం రాతిది, ఏమి లేక పెద్దవాళ్ళ మాటను పెడచెవిన పెట్టడం ఏంటి, అదేమంటే మీరెవరు మాకు చెప్పటానికి అన్నట్టు మీ ఇద్దరూ కలిసి మీ ఇష్టానికి ఇలా చేసుకున్నారు. దేవుడిచ్చింది చూస్తేనేమో ఆడపిల్ల అయిపోయింది, ఇప్పుడు ఎలా బతుకుతారు అని అనేసరికి గంగాధర్, బాధపడద్దు మామగారు, తప్పు నాదే, క్షమించండి, చాలా పెద్ద తప్పు చేశాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిందే అమ్మే హక్కు నాకు ఉంటుందేమో, కానీ మీ అమ్మాయికి మీరు స్త్రీధనంగా పెట్టింది అమ్మే హక్కు లేకపోయినా ఏదో సాధించాలి, ఏదో వెనకేయాలి, జీవితంలో ఎదగాలి అనే దాంతో తప్పే చేశాను. స్నేహితుల్ని నమ్మే మొత్తానికి మోసపోయాను. కష్టమో నిష్ఠూరమో నేను సిటీకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను. మీ మీద భారంగా ఇక్కడ కావేరిని పిల్లని ఉంచడం కరెక్ట్ కాదు, నేను వెళ్తాను తీసుకున్న భార్యనే అనేసరికి వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు. ఎవరు చేసిన తప్పుకు వాళ్ళకి బాధ్యతలు తెలియాలనుకునే వాళ్ళే ఇద్దరు రఘురామయ్య దంపతులు. కానీ కావేరి వెళ్ళేటప్పుడు, పాపను పెంచడం నాకు చేత కాదమ్మా, స్నానం అది చేయించాలంటే ఇబ్బంది అయిపోద్ది అనేసరికి, సరే మేము పెంచుతాంలే, నువ్వు వెళ్ళు అని భర్తతో పంపించేశారు కూతుర్ని. ఆ తరువాత మనవరాల్ని ఇక్కడ పెట్టుకుని పెంచుతూ వాసుకి అనూష కన్నా వయసు ఎక్కువే కాబట్టి ఒకవైపున కౌసల్య గేదెల దగ్గర ఇంటి పనో పూజో పునస్కారమో చేసుకుంటూ, వాసు, పాపకు కూడా స్నానం చేయించమ్మా, వాసు, అది నీ మేనగోడలు కదా, తీసుకెళ్ళి దాన్ని ఎత్తుకొని ఆడించరా, వాసు, దానికి తినిపించరా అని చెప్పటంతో పిల్లాడు కాస్త ఊహొచ్చిన వాడే కదా, 9 ఏళ్ల వయసు ఉందే. దాంతో మేనకోడల్ని ఆడించటం, స్నానం చేయించడం, ఎత్తుకోవటం, ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రపుచ్చటం వాసుకి ఎందుకో చాలా చాలా నచ్చేసేదే. ఆ అమ్మాయితో చాలా దగ్గరగా ఉండేవాడు. పాప కూడా వాసు మెడ వాటేసుకొని ఉప్పెక్కి తెగ ఆడుకునేది. కాళ్ళకు గోరింటాకు పెట్టడం, పాదాలు ఎంత ముద్దొస్తున్నాయో చూడమ్మా అని ముద్దు పెట్టుకోవటం, చేతులు ముద్దు పెట్టుకోవటం, తన గొలుసు తీసే మేనగోడల మెడలో వేయటం, అమ్మ నీ నెక్లెస్ సిటీ అని తీసుకెళ్ళి మేనగోడలకి పెట్టడం, అను 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 అని ఆ చిన్న పాప చుట్టూ తిరుగుతూ ఉండేవాడు వాసు. ఎప్పుడు చూసినా ఊళ్ళో వాళ్ళందరూ కూడా మేనగోడల కిందకి దించి నడిపించవేరా, దానికి కాళ్ళు వచ్చినాయిగా, ఎత్తుకొని ఎదరగాల వాసుగా అన్నా సరే, చిన్నపిల్ల కదా, అదే ఏం నడుస్తుందిలే, నేను నడుస్తానులే దాన్ని ఎత్తుకొని అంటే, అబ్బో అనేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. ఇంత దాంట్లో అనూష పుట్టిన 2 సంవత్సరాలకి కావేరి మళ్ళీ గర్భవతి అయ్యి 3వ సంవత్సరానికి ఒక కూతుర్ని కందే. ఆ పాప పేరు మానస అని పెట్టుకున్నారు. ఇక రఘురామయ్య, కౌసల్య మళ్ళీ ఆడపిల్లైనా దేవుడా అనుకుంటూ ఉండగా, మళ్ళీ ఆడపిల్లే పుట్టినా తప్పేదేముందలే అనుకుని కూతురికి ఆపరేషన్ చేయించేసుకోమ్మాయి అన్నారు వాళ్ళు. చేయించుకున్న తర్వాత ఇలా పిల్లలు పెరుగుతూ ఉండగా 5 సంవత్సరాల వయసు వచ్చింది అనూషకి. వచ్చిన తర్వాత పిల్లని స్కూల్లో వేద్దాం, తీసుకురా, అత్తయ్య మావయ్యల దగ్గర ఇంకా భారంగా ఉంచడం కరెక్ట్ కాదు, ఒకవైపున వాళ్ళకి వాసు లేడు అనేసరికి కరెక్ట్గా అప్పుడు వాసుకి 14 సంవత్సరాలు, అనూషకి 5 సంవత్సరాలు. దాంతో వీళ్ళు
పాపని తీసుకెళ్తుంటే టీనేజ్కి వచ్చేసాడో ఏమో కానీ వాసుకి అనూష మీద ఎక్కడా లేని ఇష్టం ప్రేమ కలగటం మొదలైంది. అది తనదనే, అది తన సొత్తని ఫీల్ అవటం మొదలుపెట్టాడు. దాంతో ఒకవైపున కావేరి వచ్చి పండక్కి అలా కూర్చుందే. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేసరికి ఏమే అమ్మాయి మళ్ళీ కొడుకునేమన్నా కంటున్నావా? అదొకటే తక్కువ ఇప్పుడు మా బతుక్కి, ఆపరేషన్ కూడా చేంజ్ చేసుకున్నాను పిన్నే అన్న తర్వాత ఏందే పిల్లని తీసుకెళ్తున్నావంట ఇక్కడ ఉండైపోయావా? అదేం కాదులే పిన్ని, ఆయన అమ్మా నాన్నలకు భారంగా ఉంచొద్దు, మన పిల్లలు నాకున్న సంపాదనలోనే ఎంత ఉంటే అంతలోనే పెరుగుతారులే అనే దాంతో స్కూల్లో వేసి చదివించుకుందామని తీసుకెళ్తున్నాను. అమ్మా నాన్నలకి తమ్ముడు లేడా, వాడిని చూసుకోవద్దా అనే స్వార్థం లేని మనిషి, మంచిది కావేరి. కాకపోతే చాలా కోపం ఎక్కువ, చాలా కరెక్ట్గా ఉండే క్యారెక్టర్ గంగాధర్ది కూడా. రూపాయి పోగొట్టుకున్నాడేమో కానీ పరువు ప్రతిష్టలు కులగౌరవాల విషయాలకు వస్తే చాలా గట్టిగా ఉంటారు వీళ్ళు. అంతా దాంట్లో ఇప్పుడు వాళ్ళు కూర్చొని సరదాగా మాటలో మాట మాట్లాడుతూ రేపొద్దున అంతోటి బాధపడతావెందుకే, ఆడపిల్లలు పుట్టారు అనే మంచో చెడో గంగాధర్కి ఉద్యోగం ఉందే, పిల్లల్ని చదివించి పెంచి పెద్ద చేస్తే పెద్దదానికి ఎంతైనా నీ తమ్ముడు, మీ అమ్మా నాన్నలకి నీ కూతురు అనూష మనవరాలు, రేపు వాడి మేనగోళ్లే కాబట్టి దాని మేనమావకిచ్చి చేసేస్తే పెద్దదాని బరువు బాధ్యతలు కట్న కానుకలు లేకుండానే మీ అమ్మా నాన్నలు కోడల్ని చేసుకుంటారు, వాడెటు ఎత్తుకు మోస్తాడు కాబట్టి మేనగోడల్ని పెళ్ళాన్ని చేసుకుంటాడు. ఏమంటావు అబ్బాయి గంగాధర్ అనేసరికి మా అత్తయ్య మామయ్య అంతవరం ఇస్తానంటే వాడిష్టపడి చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను, మనలో మనకి అన్నీ కలుస్తాయి, నేనెలా కాదంటాను అని గంగాధర్ అన్నాడు. కావేరి అమ్మా నాన్నల వైపు చూసింది ఆశగా. ఆడపిల్ల ఏదో బాధలో ఉందని తన కూతుర్ని చేసుకోవాలని వీళ్ళు అనుకునేదానికన్నా మనవరాలే ఇంటి కోడలైతే వాళ్ళల్లో వాళ్ళకి రూపాయి బయటికి పోకుండా ఉంటుంది అని పెద్దవాళ్ళుగా వీళ్ళు ఆలోచిస్తే వాసుకు మాత్రం ఆ మాట గుండెల్లో బాగా నాటుకుపోయిందే. ఎప్పటికైనా అది వీడి పెళ్ళామేగా కాబోయేదే, జాగ్రత్తరా నీ పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకొని, ఇక చిన్నదాని విషయమే కదా, చిన్నదాన్ని కాస్త చదివించుకొని 4 అక్షరం ముక్కలు వచ్చినాయి అనుకో, చూడటానికి నీ పిల్లలు పుత్తడి బొమ్మల్లాగా ఉంటారు. వాసుగాడు చూడు 14 ఏళ్లకే మీ నాన్న హైటు వెయిటు పర్సనాలిటీ వచ్చి ఎంతెత్తు తేలాడో, మీ నాన్న ఎన్ఫీల్డ్ బైక్ కూడా తోలేస్తున్నాడు వాడు ఆ వయసుకే, చూడు ఎంత హుందాగా ఉన్నాడో పిల్లాడో, మీసకట్టు కూడా వచ్చేస్తుంది వాడికప్పుడే నూనూగు మీసాలు కూడా. నీ చిన్న కూతుర్ని ఓ మంచి సంబంధం చూసుకుంటే మీ నాన్నే ఎంతో కొంత సర్ది ఇచ్చి చేయకుండా ఉంటాడేమిటే అనేసరికి ఏమోలే దేవుడు ఎలా రాస్తే అలా అని చెప్పి కావేరి పండక్కి వండిన పిండి వంటలు తల్లి కాస్త కాస్త పెట్టిస్తే అవి తీసుకుని పిల్లలిద్దరినీ వెంట పెట్టుకొని వెళుతుంటే వాసుకి బాధగా అనిపించింది. అక్క ఉండేదే 1:30 రాను 1:30 పోను 3 గంటల దూరంలో ఉన్న ఒక టౌన్లో ఉంటుంది అక్క. దాంతోనే వాసు బండేసుకొని తన మేనగోడల మీద ఉన్న ప్రేమతో ఇష్టంతో ఒకవైపున భావ సంపాదన అంతంత మాత్రమని తెలుసు, వాసుకి ఒక్కడే కొడుకు అనే దాంతో కార్డులు డబ్బులు వాడుకోవటం కానీ, ఇంట్లో బీరువాలో డబ్బులు తీయటం కానీ, ఫ్రీడమ్ కానీ బాగా ఉంటుంది. పొలానికి వెళ్ళిన వాళ్ళ నాన్న పొలం పనులన్నీ నేర్పించడం మొదలుపెట్టిన పొలంలో కూడా అంతే, ధాన్యం విషయం కానీ, ఇంట్లో ఉన్న బియ్యం విషయం కానీ, ఏ విషయాలైనా కొడుకు తప్పు చేయడు వాళ్ళ పెంపకంలో అనే నమ్మకం వీళ్ళకి. దాంతో కొడుక్కి బాగా ఫ్రీడమ్ ఇస్తారు. అంతా దాంట్లో అక్క అంటే వాసుకి చాలా ఇష్టం. కావేరి గంగాధర్కి కూడా వాసు అంటే ప్రాణం. అంతా దాంట్లో ఎంతైనా తన మేనగోడలు, రేపొద్దున తనకు కాబోయే పెళ్ళామని వాళ్ళన్న రోజు నుంచే ఆ మాట బాగా మైండ్లోకి ఎక్కిచ్చేసుకుని అమ్మ నాన్న అక్క బావ కూడా ఇష్టపడుతున్నారు, తనకు ఇష్టమే, రేపు పెద్దయ్యాక అదే ఇష్టపడుద్ది అనే దాంతో పిల్లని స్కూల్లో వేసేటప్పుడే అక్క దాన్ని చిన్న స్కూల్లో వేయొద్దు లేవే, దాన్ని కాస్త పెద్ద స్కూల్లోనే వెయ్యే, నాన్నతో మాట్లాడి నేనే ఫీజుకి డబ్బులు ఇప్పిస్తానంటే వద్దురా బాగోదని వాళ్ళ బావంటే, బావా నువ్వు ఇంకేం మాట్లాడొద్దు అని అంత చిన్న పిల్లాడయ్యుండి కూడా వెళ్ళి వాళ్ళ నాన్నతో, నాన్న అది నా కాబోయే పెళ్ళాం అన్నారు కదా, నా పెళ్ళాన్ని మరి మంచి స్కూల్లో వేసి చదివించవా అనేసరికి వాళ్ళ అమ్మా నాన్న ఆవిడ గడ్డం కింద చేయి పెట్టుకొని ఆయన అలా నోటికి వేలు అడ్డం పెట్టుకొని కొడుకు ఏదన్నా అడిగితే కాదనే అమ్మా నాన్నలు కాదు. దాంతో ముచ్చటనిపించి సర్లే చదివిస్తాలే అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి
గంగాధర్ చిన్న కూతురికి కూడా నేను కడతాలే అబ్బాయి అన్నా, వద్దు మావగారు, అదంటే మీ ఇంటికి కాబోయే కోళ్ళు, వాడి పెళ్ళాం మీరు చదివించుకోవటం న్యాయం, చిన్నపిల్ల నా సంపాదనలోనే ఎంతలో ఉంటే అంతలోనే చదువుకుంటుందని మానసుని తీసుకెళ్ళి చిన్న స్కూల్లో జాయిన్ చేసి అనూషను మాత్రం పెద్ద ఓ గ్రేడ్ స్కూల్లో ఏసీ స్కూల్లో వేయించాడు వాసు. ఈలోపు ఒకవైపున వాసు వాళ్ళ ఊర్లోనే ఉన్న స్కూల్లో చదువుకోవటం మొదలుపెట్టి 10th చాలా మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటరు వాళ్ళ పక్కనే ఉన్న మరొక టౌన్లో జాయిన్ అయ్యి చదువుకోవటం మొదలు పెడితే అనూష ఇటువైపున చదువుకుంటూ వచ్చేస్తోంది. వాసు మాత్రం ఇక్కడి నుంచి రోజు మార్చి రోజు కానీ రోజు అయినా సరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కౌసల్యమి దోచిపెట్టే తల్లి కాదు. కూతురేదో బాధల్లో ఉందలే, దిగుల్లో ఉందలే, ఈరోజు మెల్లమెల్లగా ఇంట్లో నుంచి సంబారాలు సర్దుదాంలే అంటే రఘురామయ్య అస్సలు ఊరుకోడు. ఎప్పుడైనా పండక్కి పిండి వంటలు వండితే కాసిన పంపించడం వరకు మాత్రమే తప్ప అంతకు మించి ఆవిడ పట్టించుకోదు. కానీ వాసు మాత్రం ప్రతి నెల ఇంత అమౌంట్ అని తీసుకెళ్ళి వాళ్ళ అక్కకిచ్చి వాడుకోమని చెప్పటం. ఒకవైపున వారానికి ఎవరైనా సరే ఏదో ఒక్కసారి నాన్ వెజ్ పట్టుకెళ్తారు. ఇంట్లో వాళ్ళమ్మ వాసుకి ఇష్టమని బొమ్మిడాయలు పులుసు వండితే అనూషకి ఇష్టమని అప్పటికప్పుడు చెమట్లు కక్కుకుంటూ బండి మీద తీసుకెళ్ళి అక్క ముందు దానికి పెట్టు అని చెప్పి అలా ఇచ్చొచ్చేవాడు. చిన్న మేనగోడలతో కూడా ప్రేమగానే ఉంటాడు తప్ప చిన్నమ్మాయిని అంత దగ్గరికి తీయడం, అనూషను మాత్రం దగ్గరికి తీయటం, అనూష విషయంలో మాత్రం గోల్డ్ చైన్ అని, పుట్టినరోజులు చేయటం అని, బంగారు గాజులని, నెక్లెస్ అని, కాళ్ళకి పట్టీలని, చిన్న మేనగోడల విషయాన్ని అంత పట్టించుకోడు. సంవత్సరానికి ఒక 10 జతల బట్టలు మానసకి తీసుకుంటే అనూషకి నెలకే ఒక 20-30 జతల బట్టలు తీసుకెళ్ళి ఇచ్చొస్తూ ఉంటాడు వాసు. అవి కూడా ఖరీదు తక్కువే కాదు, బాగా ఖరీదు ఎక్కువై కొంటాడు అనూషకే. ఇక అనూషకి నెయిల్ పాలిష్లు అడిగినా, లిప్స్టిక్లు అడిగినా బండి మీద తీసుకెళ్ళి నాకు బిర్యానీ తినాలనుంది మావయ్య, పానీపూరి తినాలనుంది మావయ్య అంతా. దాంట్లో మానస చాలా నెమ్మది, చాలా ఓర్పు సహనాలు, చాలా ఒబ్బిడి ఎక్కువ. కానీ అనూషకి తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని కాస్త అహంకారే, గర్వపోతు, దానికి తోడు చాలా స్ట్రైట్ ఫార్వర్డు, స్ట్రిక్ట్ క్యారెక్టరు అన్నట్టు ఉంటుంది. తప్పుడు పనులు చేస్తారని కాదు, పెంకితనం మొండితనం బాగా ఎక్కువ. తనేదైనా అడిగితే 5 నిమిషాల ప్రకారం అది జరిగిపోవాల్సిందే అన్నట్టు ఉంటుంది. అంతా దాంట్లో 13వ సంవత్సరం పెద్ద మనిషి అయ్యేసరికి వీళ్ళకి బంతులు పెట్టేంత లేదు కాబట్టి ఓణీల ఫంక్షన్లు వీళ్ళే చేశారు మనవరాళ్ళకే. పెద్ద మనిషి ఫంక్షన్ కూడా చెయ్యాలనే దాంతో ఇక్కడికే తీసుకురమ్మనమని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి చేయి గడిగిచ్చి భోజనాలు పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళంతా కూర్చుని పెద్ద మనిషి అయిందిగా ఇంకే ఇచ్చి చేసేసుకోరాదు అనేసిన తర్వాత అప్పటికే ఆ పిల్లకి 13 ఏళ్ళు అంటే ఆ పిల్లకన్నా 9 ఏళ్ళు పెద్దోడు వాసు చదువుకుంటూ కూడా వచ్చేశాడు. డిగ్రీ పీజీ చేయమనమని వాసుకి చెప్పాడు వాళ్ళ నాన్న. చేసిన తర్వాత ఉద్యోగం చేయనా నాన్న అంటే కాళ్ళు విరుగుతాయి, మనకున్న అంతా పొలం నువ్వు కాదయ్యా చూసుకోవాలి, రైస్ మిల్లు, పప్పుల మిల్లు, ఆయిల్ మిల్లు ఎవరు చూసుకుంటారా ఇవన్నీ అనేసరికి నవ్వేసి సర్లే అని ఊళ్ళోనే ఉంటూ అవన్నీ చూసుకుంటున్నాడు వాసు. అంతా దాంట్లో కౌసల్య అడిగేసింది కావేరినే, ఇచ్చి చేసే రాదా అమ్మ, మెల్లగా వాడే చెయ్యేస్తాడు కదవే, దాని ఒంటి మీద ఒక 2-3 ఏళ్ళలాగి ఒళ్ళు ముదిరాక నేను మంచిగా తిండి పెడతాననేసరికి రఘురామయ్య గారు కూడా చేస్తే పోద్దిగా అనేసరికి అంతా దాంట్లో కావేరి మొగుడు వైపు చూసింది. ఆయనకి ఎంత ఆడపిల్ల అయినా సరే డిగ్రీ వరకు చెప్పించి పెళ్లి చేస్తే బాగుంటుంది, మరీ చదువు లేకుండా చేస్తే ఏం బాగుంటుంది అత్తయ్య, ఎందుకు వచ్చిన చదువులు అల్లుడు అంటే చదువుకోవాలత్తయ్య, మీ అమ్మాయిని మీరు ఇంటర్ దాకా చదివించి నా కూతుర్ని 8వ తరగతితోనే చదువు ఆపేయమంటున్నారే అని నవ్వితే వాసు ఇప్పుడే ఏం కంగారు వచ్చిందిలే, చదువుకోనివ్వలే బావా, అదిగో వాడే అంటున్నాడుగా చదువుకోనిమ్మని, మహా అయితే దాని డిగ్రీ అయ్యేసరికి దానికి 20 వస్తాయి, వాసుకి 29 ఉంటాయి. ఏ పెళ్లి వయసు కాదా, ఈ రోజుల్లో 35 దాకా కూడా పెళ్లి చేసుకోవట్లా. మనలో మనం వయసు తేడా అనుకున్నప్పుడు దానికేం మాయరోగం, ఎందుకు అనుకుంటుంది, చేసుకుంటుందిలే అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా మానస ఆ మాటలన్నీ విని అను దగ్గరికి వెళ్ళి అక్క మావయ్యే నీ మొగుడంటగా, మావయ్యతోనే నీ పెళ్లి చేస్తారంట, అమ్మా నాన్న అమ్మమ్మ తాతయ్య మావయ్యకి కూడా నువ్వంటే చాలా ఇష్టం తెలుసా అక్క అని మానస చెప్పేసరికి అనూష అలా కూర్చున్నదల్లా ఒక్కసారిగా మావయ్యతో నాకు పెళ్ళ, మావయ్యని నేను పెళ్లి చేసుకోవటమా అని అలా కూర్చుని డాబా మీద ఆలోచించుకుంటూ ఆకాశంలోకి చూసే, మావయ్యని నేనెలా పెళ్లి చేసుకుంటాను, నాకన్నా మావయ్య వయసులో పెద్దోడు, అంత పెద్దోడిని నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను ఇంకా రాజుల సంస్థానాలు
లేవు కానీ క్వీన్ విక్టోరియా కన్నా నేనేం తక్కువ కాదు. నేనెలా ఈ ఊళ్ళో ఉండి ఇక్కడే డిగ్రీ పీజీ చదివి వయసులో పెద్దోడైన మావయ్యని పెళ్లి చేసుకుంటాను. పైగా అమ్మమ్మకి తాతయ్యకి కోడలుగా రావాలని నాకేమీ లేదు. ఇక్కడికొచ్చిన మామయ్య మహా అయితే గనక వ్యవసాయం చేసి మట్టి పిసుక్కునే ఉద్యోగం చెయ్యాలి. ఆ పప్పుల మిల్లుల్లో అక్కడ పప్పుల కంపు, అవతలకు వచ్చిన తర్వాత ఆయిల్ మిల్లులో ఆయిల్ వాసన, జిడ్డు కంపు తట్టుకుంటూ ఇక్కడుండే చీరలు కట్టుకుంటూ కాళ్ళకి చేతులకి గోరింటాకులు పెట్టుకుంటూ అమ్మమ్మ నస భరిస్తూ తాతయ్య ఆర్డర్లు భరిస్తూ అమ్మా నాన్నల సొల్లు భరిస్తూ ఎవడుంటాడో. నా వాడికి నేను లైఫ్లో తప్పుడు పనులు చెయ్యాలనుకోవట్లేదు. నా క్యారెక్టర్ని నేనేమీ దిగజార్చుకోవాలనుకో బట్ కానీ నా వాడికి నాకు పెళ్లి మీద, జీవితం మీద, హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటి అంటే నేను పెళ్లి చేసుకునే అబ్బాయి మినిమం అందంలో ఆకాశంలో చందమామని మించి ఉండాలి. మావయ్య అందంగానే ఉంటాడు కానీ మోటుగా ఉంటాడు. అలా ఉండకూడదు. అతను అమెరికాలో ఎంఎస్ చదివొచ్చి ఉండాలి. వాళ్ళకి చాలా పెద్ద బిజినెస్ ఉండాలి. అతను బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండాలి. నేనంటే పడి చచ్చిపోవాలి. నా అడుగులకి మడుగులొత్తాలి. నేను కాలు పెడితే ఆడి బిఎండబ్ల్యూ, నేను అలాంటి కారుల్లో, నేను రేంజ్ రోవర్ లాంటి కారుల్లో తిరగాలి. అతను ఏం చెయ్యాలన్నా సరే నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళాలి. నన్ను అతను మేనేజింగ్ డైరెక్టర్ సీట్లో కూర్చోబెట్టి ఏది ఎలా చేద్దామని నా నిర్ణయం ప్రకారం చెయ్యాలి. నేను వేసిన నగలు వేయకుండా వేయాలి. వరల్డ్ టూర్ వెళ్ళి రావాలి. అసలు ఇండియాలో తక్కువ ఉండే అబ్రాడ్లో ఎక్కువగా ఉండాలి. నేను తినే తిండి కూడా చాలా ఖరీదైంది అయి ఉండాలి. నాకు నచ్చినట్టు జీన్స్లు, స్కర్ట్లు, మినీలు, మిడ్డీలు, మొగుడుతో బికినీలో ఏదైనా వేసుకోగలిగి ఉండాలి. చాలా హ్యాపీ లైఫ్ గడపాలి. నేను పాష్ లైఫ్ని గడపాలి. పబ్బులు, క్లబ్బులు, ఎంజాయ్మెంట్లు అన్నీ ఉండాలి నా లైఫ్లో. నేను కాబట్టే తప్పులు చేయకూడదు. ఎవడికి నేను ఫిజికల్ కాంటాక్ట్ అయ్యేంత చనువు ఇవ్వకూడదు. అలాగని మనుషుల్ని నేను అసెస్ చేస్తూ వెళ్ళాలి. నాకు తగిన వాడెవడైనా దొరుకుతాడేమో. అంతేకాని మామయ్యని ఎందుకు చేసుకుంటాను? లైఫ్లో నేను కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అందులో ఒకటి నా ప్రేమ, నా పెళ్ళి విషయాలు. నావడికి నాకు కోటీశ్వరుడు మొగుడుగా రావాలి. చాలా రొమాంటిక్గా ఉండాలి. అలాగే అతని మాటలు కైపెక్కించాలి. అతన్ని చూస్తేనే నేను పిచ్చెక్కిపోవాలి. సూటు బూటు వేసుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలి. ల్యాప్టాప్ల మీద వర్క్ చేయాలి. ఒక ఆఫీస్కి పెద్ద బిజినెస్ మ్యాన్గా బిజినెస్ మ్యాగజైన్లో పడాలి. అలాంటి వాడిని చేసుకుంటాను నేను. అసలు మావయ్యకి నాకు పెళ్ళేంటి? ఫూలిష్నెస్ కాకపోతే, ఏదో వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుకోవటం కాకపోతే, నేను అనూషనే. లైఫ్లో నేను రిగ్రెట్ తీసుకోవటం, ఒకళ్ళ ముందు నీడౌన్ అవటం, ఒకళ్ళ కాళ్ళు పట్టుకోవటం, కన్నీళ్లు పెట్టడం, నేను తప్పు చేశాను అని ఫీల్ అయ్యే సిచ్యువేషన్లు రావటం, నాకు నేను పరాభవం పాలవటం, అవమానాలు తీసుకోవటం, నన్ను నేను ఒకళ్ళు చిన్నబుచ్చేలా చేసుకోవటం అనేది నా హిస్టరీలోనే ఉండకూడదు. నా వరకు నేను ఎప్పుడు గ్రేటే అనుకుంది అనూష. సో అనూష మనసులో వాసు మీద ఎలాంటి ఫీలింగు లేదు. వస్తున్నాడంటే మావయ్య వస్తున్నాడు, అమ్మక్కయ్య కాబట్టి తెస్తున్నాడు, పెడుతున్నాడు. ఎవడి కోసం? లైట్ అనుకునేదే. అంతా దాంట్లో అనూష, మానస చాలా క్లోజ్గా ఉంటారు. అనూష ఇదే విషయం మానసకి చెప్పిందే. మానస నవ్వుకుని దీని మాటలకి ఏమొచ్చిందిలే, రేపు పెద్ద అయిన తర్వాత దీన్నేగా మామయ్యకి ఇచ్చి చేస్తారు. మామయ్యతో ఇది సూటు బూటు వేయించి వ్యవసాయం చేయిస్తుందా? అలాగే అమ్మమ్మని పక్కకు తోసేసి ఇది చెఫ్తో వంటలు చేయిస్తుందా? తాతయ్యని అలా కూర్చోబెట్టి తాతయ్య కూడా సూటు బూటు వేసుద్దా? పల్లెటూరు అయినా పర్లేదులే, మామయ్య ఇది చెప్పినట్టు వింటాడుగా, ఇదంటే చచ్చేంత ఇష్టంగా. దీనికోసమనే మామయ్య ఏ కార్లైనా కొంటాడులే, దీన్ని ఏ వరల్డ్ టూర్లైనా తీసుకెళ్తాడులే అనుకుంది మానస. అంతా దాంట్లో మానసకి తెలుసు వాసుకు అనూష్ అంటే ఇష్టమని, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడనే, తన మీద ఒక మేనకోడలిగా అభిమానం ఉంటదే తప్ప అక్కని చూసినట్టు ఏ రోజు తనంత చనువుగా, ప్రేమగా, అభిమానంగా చూడటనే, తనకి అక్కకిచ్చినంత ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వడని కూడా తెలుసు. తనకి తీసుకొచ్చే డ్రెస్సులు బాగున్నాయే అంటే అని తీసుకొని వెళ్ళిపోయేదే. అక్క వేసుకున్న తర్వాత 2-3 సార్లు వేసుకొని చెల్లుందిగా అని చెల్లికి మొహాన పడేస్తుంది అనూష. అయినా తప్పు పట్టుకోదు మానస. చెప్పాలంటే ఎక్కడైనా అక్కలు చెల్లెళ్ళకి అమ్మలు అవుతారంటారు. కానీ మానస అనూషనే అమ్మలా చూసుకునేది. అంతా దాంట్లో అక్క పెంకితనం, మొండితనం కూడా ఇష్టమే. అనూష దృష్టిలో మాత్రం మానస దేనికైనా కాంప్రమైజ్ అయిపోద్ది, అడ్జస్ట్ అయిపోద్ది, సర్దుకుపోద్ది, ఏమన్నా మాట తుడిచేసుకుపోద్ది అనుకునేదే. అమ్మా నాన్నలకు కూడా పెద్ద కూతురు ఏదైనా మొండి పట్టు పడితే పెద్ద కూతురు కోరికనే నెరవేర్చి తీరాలి. అది వాసు అయినా, అమ్మమ్మ తాతయ్యలైనా, అమ్మా నాన్నలైనా,
ఆయన. మానస అసలు అలా అడగనే అడగదు. అక్కడి దాకా వస్తే అనూష బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా కాదు. ఏదో పర్లేదన్నట్టు ఫెయిల్ అవ్వకుండా చదువుకుంటూ వెళ్ళుద్ది. కానీ మానస టాపరు. అంత చిన్న దాంట్లో వేసిన మాణిక్యాలు రత్నాల మెరుపులు ఎవరూ దాయలేమన్నట్టు చాలా బాగా చదువుకుంటూ వచ్చి ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఉండగా వాసు ప్రేమలో ఎలాంటి తేడా లేదు. రావటం, వీళ్ళకి డబ్బులుగా సర్దటం, మేనగోడలకి బట్టలని, నగలని, బుక్స్ అని పెద్ద కాలేజీలో ఇంటర్లో చేర్పించి చదివించడం. ఎంసెట్లో అనూషకి ర్యాంకు రాలేదు. రాపోయినా నేను చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని తీరాల్సిందేనని పట్టుపట్టిందే. కనుక్కుంటే 25 లక్షలు అని చెప్పారు అక్కడ సీటు. అంతా దాంట్లో రఘురామయ్య నేను చచ్చినా రూపాయి ఇవ్వనంటే, నాన్న ప్లీజ్ నాన్న, అది చదువుకుంటే నా పెళ్ళామే కదా నాన్న, నువ్వు కట్టనంటే ఎలా? ఒరై నీ పీజీ వరకు కూడా నేనంత కట్టలేదురా పిచ్చోడా. నానా నేనంటే వేరే విషయం, దానికి ఏమంత చదువు వస్తుందరా మొద్దుదది అనే కౌసల్యన్న. అమ్మ అలా అనకే, అది బాధపడుద్దే. నేను చదువుకొని తీరాల్సిందే, ఆ కాలేజీకి వెళ్ళి తీరాల్సిందే. మీరు అలా చేర్పిస్తారో నాకు అనవసరం అని అన్నం నీళ్లు మాని అలిగి కూర్చుంది మేనగోడలో. ఈ మొండితనం ఏంటి, ఈ పెంకితనం ఏంటని గంగాధర్ కూడా చెయ్యెత్తితే బావా అని వాసు ఆపేసే. వాళ్ళమ్మ అసలు పెళ్లి చేసి పడేస్తే దరిద్రం వదులుద్దని అనేసరికి అక్క ఊరుకో, అది బాధపడుద్దని. నాన్న ప్లీజ్ నాన్న నీకు దండం పెడతానంటే, సర్లే సావుమను అన్నాడు రఘురామయ్య. ఆయన ఒకవైపున 25 లక్షల కాలేజ్ ఫీజు కట్టడం ఏమో కానీ ఒకవైపున స్కూటీ కావాలని అడిగిందే. అవి కాకుండా ఇదివరకటి డ్రెస్సులు ఒక్కోటి 4-5 వేలల్లో వేస్తే ఇప్పుడు 10,000 15,000లో వేసుకెళ్ళేది. ఐఫోన్లో, ఒకవైపున మ్యాక్ బుక్లో. ఇవన్నీ వాసు వాళ్ళ నాన్నకి తెలియకుండా ఎటు వడ్లుంటాయి కాబట్టి అయ్యమ్మటమో చెరుకమ్మిన డబ్బుల్లోనో వాటిల్లోనో వీటిల్లోనో తెచ్చే అనూషకు అన్నీ జరుపుతూ ఉండేవాడు. మానస అవన్నీ చూస్తూ నవ్వుకొని ఊరుకునేది తప్ప ఎప్పుడూ ఏమీ అనుకునేది కాదు. అంతా దాంట్లో బావుమరిది చాలా మంచోడనే, తమ కూతుర్ని ఎంత పెళ్లి చేసుకున్నా ఇంకొకడైతే వాళ్ళని ఎంత చూడననే, ఒకవైపున వాళ్ళకి బియ్యమే తెస్తాడా, పప్పులు ఉప్పులే తెస్తాడా, సరుకులే ఏం చెల్తాడా, ఒకవైపున నూనెల దగ్గర నుంచి అన్నీ సర్దుతాడా, గానుగల్లోంచి తెప్పించి వాళ్ళకున్న ఆయిల్ మిల్లులో నుంచి పంపించి ఎంత చూసుకుంటాడో. పైగా అక్కా బావకు బట్టలని, చిన్న మేనగోడలకి బట్టలని, తను చేసుకోబోతున్నాడని పెద్ద మేనగోడలకి బట్టలని, పచ్చళ్ళని, ఒకవైపున కూరలని, వీళ్ళ సంసారం మొత్తం పేరుకు ఆయనకు ఉద్యోగం చేయటమే తప్ప వీళ్ళు కాళ్ళకేసుకునే చెప్పుల దగ్గర నుంచి బాబు తోలే బండి వరకు, బండిలో పెట్రోల్ వరకు వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించి వెళ్తూ ఉంటాడు వాసు. ఇలా ఎంత పట్టించుకునేవాడు అల్లుడవుతాడంటే ఎవరికి చేదో వాళ్ళకి చాలా ఇష్టం వాసు అంటే. మానస విషయానికి వస్తే మానసనే ఏమైనా కావాలంటే అడగవే అంటే, నాన్నున్నాడుగా మామయ్య అనేది మానస. ఏ రోజు ₹1 వాసుని అడిగిందే లేదో, ఇమ్మనమని తీసుకుందే లేదు మానస మాత్రం. అనూష ఇలా ప్రతిదీ మాయ అది కావాలి ఇది కావాలి, అమ్మ చెప్పు నాకు దానికి అంత కావాలి ఇంత కావాలి అంటే వాసు వాళ్ళ నాన్నకి తెలియకుండా సర్దిన డబ్బులు లెక్కలేనంత, తీసుకొచ్చి ఇచ్చిందే విలువ కట్టలేనంత, పైగా వాసు ప్రేమ వెలకట్టలేనంత. ఒకవైపున ఇంట్లో చూస్తే ఎక్కడ చూసినా అనూష ఫోటోలే, తన ఫోన్లో, డీపీలో, వాల్పేపర్లో, తన బెడ్రూమ్లో వార్డ్రోబుల నిండా అనూష ఫోటోలే. అంత పిచ్చిగా ప్రేమించేయటం మొదలుపెట్టాడు వాసు చిన్నప్పటి నుంచే అనూషనే. ఇలా రోజులు గడిచిపోతూ అనూష ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాక చాలామంది అబ్బాయిలు అనూష చూడటానికి చాలా బాగుంటుంది. దానికి తోడు పార్లర్ మెయింటెనెన్సే నెలకు ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు ఉంటుంది. మానస అసలు పార్లర్కే వెళ్ళదు. అనూష మాత్రం అంత అందంగా ఉండేసరికి కాస్ట్లీ డ్రెస్సులు వేసు రావటం, పైగా ఆ బిహేవియరు చూసి అబ్బాయిలు మత్తెక్కిపోయే. చాలామంది చెప్పినా వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తూ ఉండేదే. అంతా దాంట్లో వాళ్ళల్లో వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు, వీడి ఫ్యామిలీ కరెక్ట్ కాదు, వీడి దగ్గర మనీ లేదు, వీడు రేపు అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయలేడు, వీడికి బిజినెస్ పెట్టేంత పిక్చర్ లేదు, వీడు ఫిజికల్ కాంటాక్ట్ కోసం దగ్గర అవుతున్నాడు, వీడికి కావాల్సిందే నా వెనకాల ఏముందా అనేది, వీడికి నేను జాబ్ చేయాలి, వీడికి వీళ్ళ అమ్మా నాన్నల కింద పడి ఉండాలి. అలా ఒక్కడికి కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఐ లవ్ యూ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి నో చెప్పుకుంటూ వెళ్ళిపోయిందే. అలా ఇంజనీరింగు ఒక రోజుకి కంప్లీట్ అయ్యిందే. అవగానే వెంటనే ఇక కావేరి గంగాధర్ పెళ్లి వయసు కూడా వచ్చిందనే దాంతో కబురు పెట్టేశారు రఘురామయ్యకి కౌసల్యకి. వెంటనే వాళ్ళు ఫార్మాలిటీగా ఆనవాయితీ ప్రకారం పెళ్లి చూపులకి రావాల్సిందే కాబట్టి పంతులు గారిని వెంట పెట్టుకొని, ఊళ్ళో కొంతమంది దగ్గర బంధువులను వెంట పెట్టుకొని వాసుని తీసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చారో. ఎంత దాంట్లో మానస చిన్నప్పటి నుంచి అక్కకి మావయ్య మీద సదభిప్రాయం లేదు
బాగోలేదని తెలుసు. కానీ పెద్దయిన తర్వాత ఆ నిర్ణయం మారుద్ది, అర్థం చేసుకుంటది. అంటే అనూష ప్రపంచం చాలా పెద్దదయ్యే, అనూష చూసే లోకం చాలా పెద్దదయ్యే, అంతా దాంట్లో గతిలేని మనకే మామయ్య అన్నీ జరుపుతున్నాడనే విషయం కూడా గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయే, ఒక్కటే అనుకునేదే, అంతా దాంట్లో ప్రతిదీ చెల్లెలికి చెప్పేదే. నా మొగుడు అలా ఉండాలి, నా మొగుడు ఇలా ఉండాలి, మేమిద్దరం కలిసి స్నానం చేయాలి, నేను సిగ్గుపడాలి, ఖరీదైన పర్ఫ్యూములు వాడాలి, నా కాళ్ళకి నా మొగుడు అడుగులకి మడుగులొత్తాలి, కాళ్ళకి చెప్పులు వేయాలి, అసలు నన్ను నిద్రపోనివ్వకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి. చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారు, నాకెవడూ సరిపోవట్లేదు, నా మైండ్లో నాకు ఇలాంటి వాడు కావాలని ఉంది అని. అంతా దాంట్లో ఇక అమ్మా నాన్న, అమ్మమ్మ తాతయ్య చెప్తే అక్క ఒప్పుకుంటదేమో, మామయ్య చాలా మంచోడు కదా, మామయ్య అంత ఎవడూ ప్రేమించరని అక్క అర్థం చేసుకుంటదేమోలే అనుకునేది మానస. అక్కడ దాకా వస్తే అనూషకి వాసుకి సంబంధించిన విషయం, అమ్మా నాన్నలో అమ్మమ్మ తాతయ్యకి సంబంధించిన విషయం తనకు అనవసరమని లిమిట్స్లో ఉండటం కూడా మానసలో ఉన్న గొప్పతనమే. అయితే పెళ్లి చూపులకి వస్తున్నారు అని అనూషని రెడీ చేసి అలా కూర్చోబెడితే, మామయ్యకి నాకు పెళ్ళ, అప్పుడంటే ఏదో అనుకున్నారులే అనుకున్నాను, ఇప్పుడు దాకా మామయ్య నీకోసమే ఆగాడే, పెళ్లి కోసమని మీ అమ్మమ్మ నీ కోసం ఎన్ని నగలు చేయించిందో తెలుసా అని చెప్తూనే కావేరి వాసు తెచ్చిచ్చాడని కొన్ని నగలు అనూషకి వేసి రెడీ చేసి అలా కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఒకవైపున రఘురామయ్య, కౌసల్య, కావేరి, గంగాధర్ కూర్చుంటే వచ్చిన చుట్టాలు బంధువులు నవ్వుకుంటూ ఉంటే మానస కాఫీలు టిఫిన్లు తెచ్చిస్తూ ఒక కన్ను అక్క మీద వేసి ఉంచితే, మావయ్య నేను నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకి రావా అనేసరికి ఇప్పుడే వస్తానంటే కాబోయే మొగుడు పెళ్ళాలు అప్పుడే ఆగలేకపోతున్నారని గదిలోకి తీసుకెళ్ళింది వాసునే. మానస అవన్నీ అక్కడ పెట్టి కిటికీ పక్కన నుంచుంది వెళ్ళి. అంతా దాంట్లో ఏంటి మావయ్య నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అనేపాటికి అదేంటే అనేసరికి, నిన్ను చేసుకోవటం నాకు ఇష్టం లేదు మావయ్య అన్నాక వాసు గుండె 1000 ముక్కలుగా పగిలిపోయింది. ఏమైందంటే, ఏమైందంటావేంటి మావయ్య, నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివే, నాకు అస్సలు నీ మీద చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ లేదు, నాకు చిన్నప్పటి నుంచి నా జీవితం మీద, కాబోయే మొగుడు మీద చాలా ఆశలున్నాయి. మహా అయితే నువ్వేం చేస్తావు, ఆ పల్లెటూరులో ఉండే వ్యవసాయం చేస్తావు, ఆ రైస్ మిల్లులు, పప్పుల మిల్లులు, ఆయిల్ మిల్లులు చూసుకుంటావు, నేను చేసుకుంటే నేను అక్కడే ఉండాలి, నాకు అసలు ఆ పల్లెటూరులో ఉండటమే ఇష్టం లేదు, అమ్మమ్మ తాతయ్య సొల్లు సోది నేను అసలు తట్టుకోలేను. ఇక నీ విషయం అంటావా, నువ్వు ప్యాంటు షర్ట్లు వేసుకొని వ్యవసాయాలు చేయించడం తప్ప, మట్టి కంపు కొట్టడం తప్ప, నాకు నువ్వేమైనా పోష్గా ఇంగ్లీష్ మాట్లాడగలవా, కైపెక్కిచ్చేలా నన్నేమైనా టెంప్ట్ చేయగలవా, ఆడదానికి మూడు తెప్పించి క్లోజ్ అవటం నీకు తెలుసా, పెళ్ళైన దాకా సెక్సే తప్పు అనుకునే, ఆడదాన్ని ముట్టుకోకూడదని ఒక కిస్సు హగ్గు కూడా చేయకూడదు అనుకునే, దూరంగా ఉండే సాంప్రదాయాలు, పద్ధతులు, పరువు ప్రతిష్టలకి విలువిచ్చే మగాడివి నువ్వు, నా వరకు నాకు మొగుడంటే ఎలాంటోడు కావాలో తెలుసా అనే తన ఊహల్లో ఉన్నాయి మొత్తం చెప్పింది వాసుకే. దాంతో స్థాణువైపోయి నిలువు గుడ్లేసుకొని అలా నిలబడిపోయాడు వాసు. అవును మావయ్య, నువ్వు ఫారిన్ వెళ్ళి ఎంఎస్ చేయగలవా, సూటు బుట్టు వేసుకోగలవా, ఒక బిజినెస్ పెట్టగలవా, నన్ను చార్టెడ్ ఫ్లైట్లో తిప్పగలవా, బిజినెస్ క్లాస్లో తిప్పగలవా, వరల్డ్ టూర్ తీసుకెళ్ళగలవా, నన్ను బికినీలేసి బీచుల్లో తిప్పగలవా, నా వరకు నాకు నువ్వు మహా ఒక 30,000 పార్లర్కి ఖర్చు పెడుతున్నావు, కానీ నాకు ఇంట్లోనే పార్లర్ సెటప్ కావాలి, పర్సనల్ మేకప్ మ్యాన్ కావాలి, నువ్వు అవన్నీ చూడగలవా, నీ వల్ల అవుద్దా, నేను కోట్లల్లో తిరగాలి మావయ్య, నేను తినే తిండి కూడా నేను లెక్క కట్టుకొని తినేలా చెఫ్లు కుక్ చేసేలా ఉండాలి, అమ్మమ్మ వండే ఆడిసెలు, బోరెలు, గారెలు ఇలాంటివి తినాలని, ఆ పల్లెటూరులో ఉండాలని, నెత్తికింత నూనె రాసుకొని చీరలు కట్టుకొని మహా పంజాబీ డ్రెస్సులు వేసుకొని ఉండాలని నాకు లేదు మావయ్య, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎప్పటివరకు నువ్వేదో హెల్ప్ చేశావంట, నువ్వేదో నా కోసం చాలా చేశావని అమ్మా నాన్నలు నీ గురించే తెగ ఆకాశానికి ఎత్తేస్తున్నారు, కానీ నా వరకు నేను ఒకటి అనుకుంటున్నాను, లెక్క ప్రకారం తాతయ్య పెద్ద ఫూల్ అనుకోవాలి, లేదంటే కనుక నువ్వు మా అమ్మ పుట్టిన తర్వాత 10 ఏళ్లకు పుట్టావో, అదే నువ్వు పుట్టకుండా ఉంటే మొత్తం ఆస్తి మా అమ్మది కాదా అనేపాటికి వాసుకు అది రెండో షాకు. అవును సరే, మా అమ్మ పుట్టింది, నువ్వు పుట్టావో, 50-50 పెట్టాలి కదా, లెక్కల ప్రకారం 30-70 పెట్టారు, పెట్టినప్పుడు మొత్తం నీకేగా దోచిపెట్టేది, వాటి మీద వచ్చిన ఆదాయాలు కూడా, మహా అంటే నువ్వు మా అమ్మకి ఎంత పెట్టావో, ఇల్లు జరిపావేమో, మహా అంటే నా కాలేజ్ ఫీజు కట్టావేమో, అంతకు మించి నువ్వేం చేశావో, నీకు పెట్టిన దాంతో పోలిస్తే నువ్వు మాకు ఇచ్చిందే ఎంత అనుకోవాలి.
ఎంత పెట్టావో, అయినా నా మీద మోజుతో ఇదంతా చేశావు, ఏదో నేనంటే వెర్రెక్కిపోయి చేశావనే అనుకోమంటావా? లేదు అమ్మని అక్కయ్య కాబట్టి రక్త సంబంధం కోసం ప్రేమతో ఇదంతా చేశావనుకున్నానే కాదా అయితే? నా మీద మోజుపడ్డావా? కానీ నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు మావయ్య. నీ వరకే నువ్వు ఎవరిని చూసుకోవాలో తెలుసా? మానసలా అడ్జస్ట్ అయిపోయే క్యాండిడేట్లో, లేదంటే గనక అమ్మలా అమ్మమ్మలా మొగుళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, రాత్రికి వచ్చేసరికి తలంటి వీపురుద్దే మొగుళ్ళకి నోట్లో పెట్టి చిలకలు చుట్టుకొని కాళ్ళకింత పేడల్లే గోరింటాకు పూసుకునే ఆ గేదెల పేడ వాసన, నువ్వెళ్ళొచ్చిన నీ ఒంటి మీద వచ్చే మడ్డి కంపు నూనె కంపు పీల్చుకుంటూ నీతో ఎలాంటి మొరట కాపురమైనా చేయగలిగిన ఒక ఆడై ఉంటాయి. అలాంటి వాటిని చూసి పల్లెటూరు బయతుల్ని నువ్వు చేసుకోవాలి. నేను చదివిన స్కూల్ ఏంటి, కాలేజ్ ఏంటి, నేను ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తూ నేను మొదలు పెట్టానో అలాంటిది నిన్ను నేనెలా భారీగా అనుకుంటాను అనుకున్నావు మావయ్య? ఎలాగైనా ఈ పెళ్ళి నేనే వెళ్ళి వాళ్ళకి చెప్తే ఇప్పుడు పెద్ద మ్యాటర్ చేస్తారు. అయినా నాకేం భయం లేదు, వెళ్ళి చెప్పమంటే చెప్తాను. పూర్తిగా రెండు కుటుంబాల మధ్య బంధాలు తెగిపోయినా ఐ డోంట్ కేర్. లేదనుకుంటే నువ్వే చెప్పు ఆపే మావయ్య పెళ్ళే, నాకైతే నిన్ను చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు, నీ మీద నాకు ఆ ఫీలింగ్ లేదు అనేసరికి వాసు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వింటున్న మానసకే బొట 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 కళ్ళల్లో నీళ్లు కారిపోయే. అక్క అంత ర్యాష్గా మామయ్యకి చెప్పకుండా ఉండాల్సిందేమో, అంత హర్ట్ చేసే విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందేమో, అసలు తనేం తప్పు చేశాడని అంత స్ట్రాంగ్గా చెప్పింది మామయ్యకని బాధ అనిపించాక వాసు, నేను వెళ్ళి మాట్లాడతానులేవే, నువ్వేమీ చెప్పొద్దు, ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధాల్ని అనవసరంగా మన వల్ల తెంచేయొద్దు, నీకు నచ్చినట్టే నువ్వు ఉందువుగానిలే, ఇక మీదట నా వల్ల నీకు నీ లైఫ్కి ఎలాంటి ఇబ్బంది రాదు, నేనైతే ఇక మీదట నిన్ను అలా కల్లో కూడా అనుకోనులే అంటే థ్యాంక్స్ మావయ్య ఇంక బయలుదేరు అనేసిందే. అన్న తర్వాత అలా విరిచేసినట్టు మాట్లాడేసరికి మనిషి మనిషిలో లేడు. బయటకు వచ్చే పెళ్ళిళ్ళ పేరయ్య గారిని పక్కకి పిలిచి ఆయన చేతిలో 50,000 పెట్టి, పేరయ్య గారు 1 సంవత్సరం వరకే మా ఇద్దరికి పెళ్లి చేయటానికి టైం కలవట్లేదని చెప్పరా అనేసరికి, అదేంటి బాబు ప్లీజ్ పేరయ్య గారు అంటే, ఆ అబ్బాయి కళ్ళల్లో నీళ్లు చూసి సరే వాసు అని, ఆయన ఇద్దరి జాతకాలు చూశానండి, 1 ఏడాది వరకు ముహూర్తాలేమీ కలిసేలా లేవు, ఏడాది తర్వాత కూడా జాతకాలు చూసి పెట్టుకుందాంలే అన్నాడు వాసు వైపు చూసే. ఆ తర్వాత మానస మాత్రం ఇదంతా చూస్తూ అలా బాధపడుతూనే ఉంది. అంతా దాంట్లో ఇదేంది ఎలా అయ్యింది, పెళ్లి చేస్తే ఓ బాధపోద్దంటే ఈ సంవత్సరం అది ఉద్యోగం చేసుకుంటుందిలే నాన్న అన్నాక, ఎందుకురా మన ఇంటికి రాబోయే కోడలు ఉద్యోగాలు చేసుకోవటం, నేను అసలు పెళ్ళైపోతే వెంటనే ఇది 2 వారసుల్ని కంటది, ఎత్తుకుందాము, నువ్వు ఒక్కడివే అయిపోయావు, ఉన్నది మొత్తం ఎవరు తినాలే, మీ నాన్న ఉన్నదాన్ని 4 ఇంతలు చేశాడు, అదంతా ఎవరి పరం కావాలని నేను అనుకుంటుంటే ఇప్పుడు ఉద్యోగాలకి వెళ్ళటం ఎందుకో అనేసరికి, వెళ్ళనివ్వలేమ్మా ఇంట్లో ఉండి ఏం చేసుద్దిలే అక్క పంపించంటే, థ్యాంక్స్ మావయ్య నేను చెప్పకుండానే నువ్వే నా బదులు కూడా మాట్లాడినందుకు అందే అనూష. నీ మనసు నాకు తెలుసులేవే అన్న తర్వాత, సరే ఇంకే మందం తీసుకొని నువ్వు బయలుదేరు, చిరాగ్గా ఉంది మా ఇంట్లో అనేసరికి, పదమనమనే వాళ్ళ అమ్మ నాన్నని అక్కడున్న చుట్టాలని తీసుకొని వాసు బయలుదేరిపోయాడు. మనిషి మనిషిలో లేడు. ఇంటికి వచ్చాక కూడా ఏందయ్యా అలా ఉన్నావంటే, ఏం లేదులే అనేసరికి, ఆడి మేనకోడలతో పెళ్ళనుకున్నాడు, పంతులు సంవత్సరం ఆగమంటే వయసుకొచ్చిన పిల్లలు అలాగుండ్రేంటి అని చుట్టాలనేసరికి నవ్వుకొని, అలా ఉండబాకరా సంవత్సరం ఎంతలో గడిచిపోద్దని అమ్మా నాన్న వాళ్ళ అక్క బావ కూడా చెప్తే మానసికి తెలిసి కూడా సైలెంట్ ఉండిపోయింది. ఈ మధ్య మామయ్య రావడం కూడా తగ్గించాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు. అక్క అన్న మాటలకి హర్ట్ అయ్యాడని అర్థమైంది. కానీ అలా అని ఇంట్లో కావలసిన డబ్బులు ఇవ్వటమో, లేదంటే ఇంట్లో కావలసినవన్నీ జరపటంలోనో ఎలాంటి లోపం లేదో, ఒకప్పుడు ఎలా అయితే ఇచ్చాడో ఇప్పుడు అలాగే వచ్చే అక్క లేని టైంలో తీసుకో అక్క అని చెప్పి అమ్మ చేతిలో పెట్టి వెళుతున్నాడు. అంతా దాంట్లో ఇదివరకు మామయ్య ఇస్తే అవని ఇవని పంపేదాన్ని, ఇప్పుడు వాడు రావట్లేదు, నువ్వు తీసుకెళ్ళి ఇచ్చిరావే మానస అనే వాళ్ళమ్మ నాన్న ఏదైనా ఇస్తే అమ్మమ్మకి తీసుకెళ్ళి ఇచ్చి తాతయ్యతో మాట్లాడి మామయ్య వైపు చూస్తేనే అర్థమవుతోంది. మనిషి ఇదివరకు ఇట్లా లేడు, బాగా లాగేశాడు. 6 అడుగుల పైన ఎత్తు
ఎత్తుంటాడు మావయ్య. బాగా బలిష్టంగా ఉంటాడు. కసరత్తులు చేసి ప్యాకులున్న వాళ్ళు కూడా అలా ఉండరేమో. చాలా అందంగా కూడా ఉంటాడు. కానీ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చినాయి. నిద్రపోవట్లేదని అర్థమైంది. అంతా దాంట్లో అమ్మమ్మ పని చేసుకుంటూ తాతయ్య మావయ్య పొలం వెళ్ళి మావయ్య గదిలో కూర్చుంది మానస. గది నిండా అనూష ఫోటోలు, వార్డ్రోబుల నిండా అనూష ఫోటోలు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళాడు పొలానికి. ఆ ఫోన్ నిండా అక్క ఫోటోలే. పైగా పుస్తకంలో రాసుకున్నాడు చిన్నప్పటి నుంచి అక్క అంటే తనకి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమిస్తున్నాడో. అక్క కోసం తను కొన్న నగలు, తను పర్సనల్గా కొన్న చీరలు, అక్క కోసమని తను పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఇవ్వాలనుకున్న గిఫ్ట్లన్నీ ఒక దాని నిండా పెట్టుకొని ఉంచుకున్నాడు. ఇంత ప్రేమించావా మావయ్య అనుకునే కాలం ఏం చేయబోతుందో మీ ఇద్దరి మధ్య అనుకుని మానస అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నా ఎలాంటి మార్పు లేదు వాసులో. ఇక అనూష విషయానికి వస్తే ఉద్యోగానికి వెళుతున్నానని కొన్ని చోట్ల ఇంటర్వ్యూలకు వెళ్ళింది. అందులో ఒక చోటకు వెళ్ళిన అనూష అలా కూర్చొని ఉంటే ఆ ఆఫీసు బాస్ అయినటువంటి వరుణ్కి చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు అను చాలా నచ్చేసింది. దాంతో లోపలికి రమ్మనమని పర్సనల్గా తనే ఇంటర్వ్యూ తీసుకునే అనూషకి శాలరీ ఆఫర్ చేసి రేపటి నుంచి నా క్యాబిన్లోనే కూర్చుని వర్క్ చేసుకోమన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒక పరిచయం. ఆ పరిచయం స్నేహం అయిందే. వరుణ్కి ఓపెన్గా అనూష అందం, అనూష మాట తీరు, అనూష రెడీ అవటం, అనూష మాట్లాడే ఆ తీరు చూసి చాలా నచ్చేసింది. అనూషకు కూడా వరుణ్ తెగ నచ్చేశాడు. దానికి కారణం ఆ కంపెనీ వరుణ్ వాళ్ళది. వరుణ్ చాలా ఖరీదైన కారుల్లో రోజుకొక కారులో వస్తాడు. వరుణ్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చాడు. చాలా ఖరీదైన ఏరియాలో పెద్ద బంగ్లా ఉంది వాళ్ళకి. ఇక వాళ్ళ ఫ్యామిలీ కూడా రిచెస్ట్ ఫ్యామిలీ. దానికి తోడు వాసులాగా వరుణ్ మాట్లాడాలంటే సిగ్గుపట్టం, బిడిపట్టం, బెరుకుపట్టం అలాంటివి ఉండదు. అనూషతో నీ మాటలు తేనె పలుకులని, చిలక పలుకులనే, నువ్వు మాట్లాడుతుంటే చెవుల్లో తేనె పోసినట్టుందనే, అసలు నీలాంటి అమ్మాయిలు భూమి మీద ఎలా పుడతారా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది అనే, ఈ సృష్టిలో ఉన్న అందమంతా పోతపోసి ఆ దేవుడు నీ రూపంలో పంపించాడేమోనని ఇలాంటి మాటలు మాట్లాడటం వాసుకి రాదు. వాసు ప్రేమంతా గుండెల్లో ఉంటుంది. ఆ ప్రేమ చూపించే సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ పెళ్ళనే పవిత్ర బంధంతో కలిశాక మాత్రమే వాసు తన ప్రేమను చూపించగలడు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ అనూష వరుణ్తో కలిసి సినిమాలకి, షికార్లకి ఒక 5,000, 10,000 షాపింగ్కి వెళ్తే అతను ఇప్పించే గిఫ్టులు తీసుకోవటం, ఆ తర్వాత ఏదో చిన్న చిన్న హగ్గులు లాంటివి చేసుకుని ముద్దుల వరకు బుగ్గ మీద పెట్టుకునేవాడు వరుణ్. క్లోజ్ అవుదామని అడిగితే ఏయ్ అని రేపొద్దున వీడేం చేస్తాడో, వీడెలాంటోడో, వీడి దగ్గర నేను ముందే కాలు జారితే నాతోనే పక్క పంచుకున్నావు, అంతకుముందు ఎంతమందితో పంచుకున్నావు అని అడగడు అనే దాంతో జాగ్రత్తగా ఉండేది అనూష. లిప్ లాక్ పెట్టుకుందామంటే వద్దు అనేసేదే. ఒక మూతి ముద్దుకే ఏమైందంట అని అడిగితే ఆ మూతి ముద్దుతో అబ్బాయిలు ఆగరు కాబట్టే అనేసేదే. ఏమో రేపొద్దున ఈ పెదవులు నీ పెదవులతో తడైతే రేపు నువ్వు నా లైఫ్లో ఉంటావో ఉండవో. ఒకవేళ నీతోనే నేను లిప్ కిస్ ఇచ్చానంటే ఎంతమంది అబ్బాయిలకి ఇచ్చానని నువ్వు అనుమానపడితే అని ఒకవైపున మనసులో డౌట్ ఉంటూనే ఉండేదే. ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో సంవత్సర కాలం అలా గడిచిపోయింది. ఈలోగా వాసు వచ్చాడు. మళ్ళీ ఇంట్లో వాళ్ళంతా కూర్చున్నారు. ఆల్రెడీ పేరయ్య గారికి చెప్పే తీసుకొచ్చాడు వాసు. ఇద్దరి జాతకాలు చూడమంటారు. ఇద్దరి జాతకాలు చూసినప్పుడు మీరు అస్సలు పొంతన కుదరట్లేదని, చేసిన పెళ్ళి నిలవదని చెప్పేయండి పంతులు గారు అని. ఏం వాసుబాబు అంటే కొన్ని మీకు నేను చెప్పలేను, తండ్రి లాంటి వారు అడగొద్దు అన్నాక ఆయన ఏం మాట్లాడకుండా అలాగే లేయ్యా అనే ఇద్దరి జాతకాలు చూశానండి. అస్సలు కలవట్లేదు, చాలా పెద్ద పెద్ద దోషాలున్నాయి, నివృత్తి కూడా లేదు అన్నట్టు నాకేం కనపట్లేదండి నివృత్తి ఉన్నట్టు అనేశాడు పంతులు గారు. దాంతో ఇదెక్కడ కర్మరా నాయన అనుకునే రఘురామయ్య, కౌసల్య అనుకునేసరికి అదేంటండి అంటే జాతకాలు కుదరకుండా పెళ్ళిళ్ళు చేస్తే నిలవ్వు కదమ్మా అనేశాడు పంతులు గారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఇలా జరిగింది ఏందని మాట్లాడుకుంటూ ఉండగా అనూష
లోపలుండే వాసు వెళ్ళి, ఇక మీదట నాతో నీకు ఎలాంటి ఇబ్బంది బాధ ఉండదో, ఇక మీదట మనకు పెళ్లి చేయాలని వీళ్ళు అనుకోరో, మనిద్దరికి ఇక కలలో కూడా పెళ్ళి అనేటటువంటి థాట్ వాళ్ళకి రాదులే. ఎలా ఉన్నావు, హ్యాపీగానే ఉన్నావా, నువ్వు కావాలనుకున్న రాజకుమారుడు నీకు దొరికాడా అంటే, దొరికాడు మావయ్య, తన పేరు వరుణ్, మా బాస్, అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చాడు, కోటీశ్వరుడు, రోజుకొక కారులో వస్తాడు, బ్రాండ్సే వాడతాడు, అతని మాటలు కైపెక్కిచ్చేలా ఉంటాయి, మత్తెక్కిచ్చేలా ఉంటాయి. ఎలా ఉంటాడో తెలుసా అని అతని ఫోటో చూపించిందే. వాసు ఏమీ మాట్లాడలా, మౌనంగా ఉండి సరే ఆల్ ద బెస్ట్ అనేసి అక్కడి నుంచి వాసు వెళ్ళిపోయాడు. ఇదంతా మానస వింటూనే ఉంది. ఆ తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున అనూష ఒక అమ్మాయి ఆఫీస్కి రావటం చూసింది. ఆ అమ్మాయి చాలా బిలో యావరేజ్గా ఉంది, అస్సలు బాగాలేదు. ఒక 10 లేయర్ల మేకప్ కొడితేనే అంతంత మాత్రం అన్నట్టు ఉంది. ఖరీదైన కారులో వచ్చింది, ఆఫీస్ దగ్గర దిగిన తర్వాత వరుణ్ రూమ్లోకి వచ్చి కూర్చొని అక్కడే ఉన్న అనూషని, ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు కొంచెం బయటికి వెళ్ళు అని అక్కడే కూర్చుని వరుణ్తో ఇకలు పక్కపక్కలు సరసాలు మాట్లాడి వెళ్ళి ఫ్రీక్వెంట్గా వస్తుంది ఆఫీస్కి. అనూషకి ఈ మధ్య వరుణ్ ముఖం చాటేయటం మొదలుపెట్టాడు. ఏమైంది అని అడిగితే దేనికి సమాధానం చెప్పట్లేదు, వర్క్ టెన్షను, బిజీగా ఉంటున్నాను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఒక రోజున అనూష, ఇంకా పెళ్లి విషయం మాట్లాడవా మీ ఇంట్లో వాళ్ళతో, ఎన్నాళ్ళిలా అనేసరికి నువ్వు జాబ్ మానేయను అన్నాడు. ఎందుకు అన్న తర్వాత, ఇప్పుడు నువ్వు జాబ్ మానేస్తే పెళ్ళైన తర్వాత నా భార్యగా కదా నువ్వు ఆఫీస్కి వస్తావు, అమ్మా నాన్నల్ని తీసుకొని వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నలకి ఒక కూతురుగా చూస్తే చాలే వాళ్ళు నిన్ను అని చెప్పాడు వరుణ్. చెప్పిన తర్వాత వరుణ్ చెప్పాడు కదా అని చెప్పి అనూష జాబ్ మానేసిందే. అనూష వరుణ్తో చాలా విషయాలు పంచుకుంది. అందులో కొన్ని తన మామయ్య విషయం గురించి, ఇలా పెళ్లి చేయాలనుకున్నారనే, అమ్మమ్మ తాతయ్య చాలా స్ట్రిక్ట్ అనే, క్యాస్ట్కి పరువు ప్రతిష్టలకి చాలా వాల్యూ ఇస్తారనే, వాళ్ళ నాన్నకి బిజినెస్లో లాస్ వచ్చింది, బ్రతికి చెడ్డోళ్ళమి కానీ చెడు బ్రతికిన వాళ్ళం కాదని, వాళ్ళ అమ్మా నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉంటారని, అందుకే నీతో ఫిజికల్గా క్లోజ్ అవ్వలేకపోతున్నానని, అసలే ప్రేమలు లాంటి వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయరని, నీది నాది కూడా క్యాస్ట్ మారింది, ఆ విషయం తెలిస్తే కూడా ఏమంటారో అనే భయంగా ఉంది, అది కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, ఇవన్నీ చాలా విషయాలు పంచుకుంది అనూష వరుణ్తో. ఆ తర్వాత ఓపెన్ బుక్లా ఉండాలనుకుంది, ఉంది. ఆ తర్వాత జాబ్ మానేసి ఇంటి దగ్గర ఉండటం మొదలుపెట్టి కూడా 1 నెల, 2 నెలలు, 3 నెలలు వరుణ్కి ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడుతున్నాను, ఆలోచించుకోవాలన్నారు, టైం కావాలన్నారు, ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇలా చెప్పటం మొదలు పెడితే ఒక రోజున అనూష వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఒక గుడికి వెళ్ళాలని మొక్కుకున్నామమ్మా, ఆ గుడి చాలా ఫేమస్, చెల్లి నువ్వు కూడా రండి అనేసరికి మానస అనూష ఇద్దరూ కలిసి కావేరి గంగాధర్తో బయలుదేరి వెళ్ళేసరికి ఆ గుడి పెళ్ళిళ్ళకి చాలా ఫేమస్, అక్కడ పెళ్లి చేసిన జంటలు 100 ఏళ్ళు కలిసి ఉంటాయి అనే దాంతో బాగా బలిసిన డబ్బున్న వాళ్ళు కూడా ఇక్కడ పెళ్లి పెట్టుకొని వెళ్ళి మరి రిసెప్షన్లు లాంటివి ఘనంగా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటిదే అక్కడికి వెళ్ళి గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత వీళ్ళు అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఫ్లెక్స్ బ్యానర్స్ కట్టేవాళ్ళు అక్కడ పేర్లు రాసి వాళ్ళొక బ్యానర్ కట్టారు. వరుణ్ వెడ్స్ సీమ అనే ఇనిషియల్స్ కూడా రాశారు. రాసేసరికి చూసిన అనూష మనసులో ఏదో తెలియని కంగారు, దిగులో, దాంతో పరిగెత్తుకుంటూ వెళ్ళే, అన్న ఇక్కడ ఏం జరుగుతుందే అని అడిగితే, పెళ్లి మేడం గారు లోపల హోర్డింగ్ యాక్చువల్లీ బయటే పెట్టాలి, కాకపోతే బయట గాలికి నిలవట్లేదని ఇక్కడ పెడుతున్నాం, పొద్దున్నుంచి బయటే ఉంది, ఈ పాటికి అయిపోయే ఉంటుంది పెళ్ళని వాళ్ళు అనేసరికి పరిగెత్తుకుంటూ వెళుతుంటే అక్కను చూసే మానస వెనకాలే వెళ్ళేసరికి అనూష వెళ్ళే టైంకి వరుణ్ సీమ మెళ్ళో తాళి కట్టేసి ఆమె బుగ్గను ముద్దు పెట్టి నుదురు మీద ముద్దు పెడుతూ అరుంధతిని చూపిస్తూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న
అనూషని చూసే తల దించేశాడు వరుణ్. ఇక మానస అలా చూసి స్టన్ అయిపోయి నిలబడిపోయింది. ఆ తర్వాత అనూష మనసులో లేదో, మనిషిలో లేదో ఇంటికి వచ్చిన తర్వాత వెక్కిళ్ళు పెట్టి మానసని పట్టుకుని నన్ను మోసం చేశాడని, నేను మోసపోయానని, ఎన్నోసార్లు ఫోటోలు తీయబోయాడని, ఏమైంది నువ్వు నాకు ముద్దిస్తూ సెల్ఫీ దిగవా అన్నాడని, అన్నా నేను నా లిమిట్స్లోనే ఉన్నానని, నాకన్నా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి వాడికి దొరుకుద్దా అని, నేను వాడితో ఎంత ప్రేమగా ఉన్నానని, ఎంత ప్రేమించానని, వాడిని ఎంత నమ్మానని, నాలో ఏం తక్కువైందని వాడు నన్ను కాదన్నాడని, ఇలా చెల్లిని పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది. మానస ఓదార్చి బాధపడకే, దిగులు పడకు అని అక్కని ఓదార్చిన తర్వాత రోజులు ఇలా గడిచిపోతున్నాయి. ఇలా గడిచిపోతూ ఉండగా అనూష ఫ్రెండ్ది ఒక అమ్మాయి పెళ్ళి జరుగుతుంటే వచ్చి పిలిచింది ఆ అమ్మాయి. మానస కొంచెం వెళ్ళి రాక మనసుకి ప్రశాంతంగా ఉంటుందేమో అని చెప్పి అనూషని పంపించింది. వరుణ్ పెళ్ళై కూడా 3 నెలల కాలం గడిచిపోయింది. వరుణ్ దగ్గర నుంచి ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఒక మెయిల్ లేదు. అనూష చెయ్యాలని అనుకోలేదు, బ్లాక్ చేసేసింది వరుణ్నే. ఆ తర్వాత అనూష అలా పెళ్ళికి బస్సు ఎక్కించొచ్చింది మానస. వచ్చేసరికి రఘురామయ్య, కౌసల్య కలిసి ఇంటి దగ్గర కూర్చుని ఒకటి ఆలోచించుకున్నారు. పేరయ్య గారిని ఎవరిని అడగకుండా మానసది, వాసుది జాతకాలిచ్చి ఒకసారి ఈ 2 జాతకాలు చూడండి అంటే బ్రహ్మాండంగా కలిసినాయి అని చెప్పాడు ఆయన. దాంతో శుభస్య శీఘ్రమయ్య పంతులు అని రఘురామయ్య గారంటే దేనికంటే మా పెద్ద మనవరాలు మా అబ్బాయికి జాతకం కుదరలేదన్నావు కానీ ఇది మా చిన్న మనవరాలదే కుదిరిపోయిందిగా అయితే అన్న తర్వాత వచ్చే వాళ్ళు వెంటనే కావేరి గంగాధర్కి ఈ విషయం చెప్పారు. పెద్దదానికంటే బయట సంబంధం ఏదో ఒకటి చూసి చేసేద్దాము లేవే, ఎప్పుడు దాన్నే వేరు చేసి మాత్రం మనం అనుకున్నామా, దానికి వాసుకి జాతకాలు కలవలేదు కదా, మానసకి వాసుకి పెళ్లి చేసేద్దాం, పిల్లని తీసుకొని రమ్మనమని చెప్పేసరికి మానస అక్కను బస్సు ఎక్కించి రాగానే పామ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నారు అమ్మా నాన్నలు. దేనికమ్మా, తాతయ్య కానీ అమ్మమ్మ కానీ బాలేదా ఏంటి, మామయ్యకి చచ అందరూ బాగానే ఉన్నారు, రావే అక్కని రాని, అక్కర్లేదులే నువ్వు ఉంటే చాలనేసరికి నేనుంటే చాలా అని వచ్చేసరికి అమ్మమ్మ తాతయ్య కూర్చున్నాక అమ్మ నాన్న కూర్చొని అక్కడ పంతులు గారు వాళ్ళు చుట్టుపక్కల జనాలు వచ్చాక వాసు అలా నిలబడ్డాక మానసును చూసి జోకులేస్తుంటే అసలు ఎందుకు వచ్చాం మనం, ఎందుకు రావటం అంటే మావయ్యకి నీకు పెళ్ళి అనేసింది కావేరి. అనేసరికి గంగాధర్ అక్కకి మావయ్యకి జాతకాలు కలవలేదు కమ్మా, నీకు మావయ్యకి బాగా కలిసినాయి అంట అనేసరికి వాసు అలా చూశాడు. చూసిన తర్వాత అదిగా తాతయ్య అంటే ఏమే పెద్ద మనవరాలు కాకపోతే చిన్న మనవరాలని కోడలుగా చేసుకోడి తాతయ్య అనుకున్నావా ఏంటమ్మా, నువ్వు మాత్రం చదువుకోలేదా, నువ్వు మాత్రం అందంగా ఉండవా, మీ అక్కయ్యకి నీకు ఎంతోటి గ్యాప్ ఉందలేవే, మావయ్య నీకన్నా ఎంతోటి పెద్దోడు అనుకోవటానికైనా ఉన్నదంతా రేపొద్దున దానికి తినే రాతలేదో నువ్వు తిందుగానమ్మా, నీ కడుపున 12 పిల్లలు పుడితే ఎవరు అనుభవించాలి ఇదంతా, అమ్మా నాన్న అసలు ఇప్పుడే నేను నోరు ముయ్యరా చాలే కానీ పెళ్లి వయసు వచ్చి ఇంకా ఎన్నాళ్ళు అలా ఉంటావు, అది కాదే అంటే ఇంకేం మాట్లాడొద్దు అంటున్నామా అనేసారు వీళ్ళు. అన్న తర్వాత వాసుకి మానసకి పెళ్ళని వీళ్ళు మాటలు మొదలుపెట్టారు. ఆ తర్వాత 2వ రోజున వాసు పొలంలో ఉన్నాడు. వాసు పొలంలో ఉంటే మానస పొలం దగ్గరికి వెళ్ళి మావయ్య నీతో మాట్లాడాలనగానే తలెత్తి చూశాడు. చూసేసరికి ఆ పక్కనే ఒక చెట్టు ఉంటే చెట్టు కిందకు వెళ్ళి నిలబడ్డారు. ఏం మావయ్య నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసరికి అది కాదే అంటే ఎందుకు మావయ్య, మనసులో అక్కని పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు, చూడు మావయ్య నువ్వు చెడ్డోడివి కాదు, చాలా మంచోడివే కావచ్చు, కానీ అక్కకిచ్చే ప్రేమే నువ్వు నాకు ఇవ్వగలవా, అక్క నిన్ను అంత ర్యాష్గా మాట్లాడిన రోజున కూడా నీకు అక్క మీద కోపం రాలేదు మామయ్య, ఎందుకంటే నువ్వు అక్కని ప్రేమించావు కాబట్టే బాధపడ్డావు, నువ్వు ఈ క్షణానికి కూడా బాధపడుతున్నావు కాబట్టే గుండెల మీద అక్క పేరు నువ్వు పచ్చబొట్టు వేయించుకున్నావు, నీ గది నిండా అక్క జ్ఞాపకాలే, నీ మనసు నిండా నీ ఫోన్ నిండా అక్కే ఉంది మామయ్య, నువ్వు రేపొద్దున అమ్మమ్మ తాతయ్య కలిసి నీకు నాకు పెళ్లి చేస్తే కాలానికో కర్మానికో నువ్వు
ఆ తర్వాత నా ఒంటి మీద చెయ్యేస్తావు, కాపురం చేస్తావు. మంచోడివి కాబట్టి నేను కాంప్రమైజ్ అయిపోయి ఉండాలి. ఇదంతా తీసేయి మావయ్య. కానీ అక్కకిచ్చే స్థానమే నువ్వు నాకు ఇవ్వగలవా? నా భర్త నన్ను ప్రేమించాలని, నా భర్త మనసులో నేనే ఉండాలనే, నేనే అతని గుండెల్లో కొలువవ్వాలని ఏ ఆడపిల్ల అనుకోదో? ఏ పుట్టినప్పుడు రెండో దానిగా పుట్టానన్న మావయ్య, అన్నిట్లో నాకు సెకండ్ ప్లేసు. నీలో ఏదో లోపం ఉందని నేను కాదంటలేదు మావయ్య. నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. దానికి కారణం నువ్వు అక్కని ఇష్టపడ్డావనో, నన్ను కొడతావనో తిడతావనో కాదు మావయ్య. నాకు చిన్నప్పటి నుంచి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేవి కాదు. అమ్మా నాన్నలు ఆ విషయం పట్టించుకోలేదు, నేను వాళ్ళకి చెప్పలేదు. నాకు ఒక ఏజ్ వచ్చాక వెళ్ళి గైనకాలజిస్ట్ చూపించుకొని ఏవో అన్ని టెస్టులు చేయించుకున్నాను. నాకు శాశ్వతంగా పిల్లలు పుట్టరు మావయ్య. నాలో లోపం ఉందే. అది కాదే అంటే ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? అమ్మమ్మ తాతయ్య మాటలకి ఎదురు చెప్పలేనంటావా? ఒక విషయం చెప్పనా మావయ్య, అక్క అంత అహంకారంగా పొగరుగా గర్వంగా తయారైందనే అనుకోవటానికి ఏమైనా మనకైనా సరే కాస్తైనా బుద్ధి జ్ఞానాలు అనేవి ఉండాలి. చిన్నప్పటి నుంచే అమ్మమ్మ తాతయ్య అమ్మా నాన్న పెంపకాల్లో పెరిగిందే. కులం పరువు ప్రతిష్ట గర్వం పొగరు అహంకారం రేంజ్లు స్టేటస్లు అనే దానిలోనేగా మావయ్య నిన్ను పెంచాలనుకున్నారు. నువ్వు నేను పెరగలేదు, కానీ అదే వీళ్ళ పెంపకంలోనే అహంకారిగా పెరిగింది. కాబట్టే దాని నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. ఒక విషయం చెప్పనా మావయ్య, అక్క విషయంలో నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా, అక్కకి నువ్వు ఏ స్థానం ఇచ్చినా ఆ స్థానంలో నేను ఉండటానికి సిద్ధంగా లేను. ఎందుకంటే మావయ్య, నాకు పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే ఏమైంది? నేను నిన్నేమైనా అంటానా? నువ్వు అనొచ్చు. నువ్వు అనకపోయినా అమ్మమ్మ తాతయ్యకే నీ వారసులను ఎత్తుకోవాలన్నది కోరిక. వాళ్ళకి మగపిల్లలే కావాలి. నీకిద్దరు మగపిల్లలు పుట్టి తీరాలే. రేపొద్దున నేను 5 ఏళ్లకో 10 ఏళ్లకో పిల్లల్ని కనలేననే విషయం తెలిస్తే నీకు విడాకులు ఇప్పించే ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటానికి కూడా తాతయ్య అమ్మమ్మ వెనకాడరు. ఇదంతా కాదు అంటావు. సరోగసీకే తాతయ్య ఒప్పుకుంటాడా? అవన్నీ కలుషితమైపోయిన పద్ధతులు. ఒకవేళ నీ నుండి స్పర్మ్ తీసుకున్న ఎగ్ నాకు రిలీజ్ అవ్వదో, అప్పుడు వేరే ఎవరితో కులంగా అందంటారు, అదంటారు ఇదంటారు. పోనీ మనకింత ఉందనే ఎవరైనా అనాథ బిడ్డను దత్తత తీసుకోవటానికి అమ్మమ్మ తాతయ్య మా అమ్మ నాన్నే ఒప్పుకోరుగా. వాళ్ళు ఎవరికి పుట్టారో, ఏ కులమో ఏ మతమో, ఎవరితో ఏ కాని పనులు చేసి కన్నదో వాళ్ళని వారసులుగా ఎందుకు ఒప్పుకోవాలంటారో. అవసరమైతే ఏ రెండో పెళ్ళాన్నో నీకు చేసి నన్ను అడ్జస్ట్ అయిపోమ్మనే. పిల్లల కోసం ఏం చేసినా చేయటానికి మనోళ్ళు వెనకాడరు. నీకు ఒక విషయం చెప్తా మావయ్య, చూడటానికి కొన్ని బాగానే ఉంటాయి, వినటానికి ఇంకా బాగానే ఉంటాయి, కానీ లైఫ్లో గడిచే కొద్దీ కాంప్లికేటెడ్గా మారిపోతాయి మావయ్య. నాకు ఇష్టం లేదు, నువ్వేమీ అనుకోవద్దు అని ఆ అమ్మాయి అక్కడి నుంచి బయలుదేరే నడుచుకుంటూ వెళ్ళిపోతూ మనసులో ఒకటే అనుకుంది, మావయ్య ఇప్పుడు అక్క విషయంలో బ్రేకప్ అయింది. రేపొద్దున పరిస్థితులు ఏవి ఎలాగైనా జరగచ్చు, ఎవరి తలరాతలు ఎలాగైనా మారచ్చు, ఎవరి నిర్ణయాలు ఏమైనా అవ్వచ్చు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా అమ్మమ్మ తాతయ్య పోతారు. ఆ తర్వాత నువ్వు ఏ సరుగసిలో అయినా ఒకళ్ళని కన్నా నా ఒంటి మీద పెళ్లి చేసుకున్న ధర్మానికి చెయ్యేస్తావు, కొట్టవు తిట్టవు, ప్రేమగానే చూసుకుంటావు. కానీ నీ మనసులో ఉన్న అక్క అయితే ఏ రోజుకి చచ్చిపోదు. ఆ ప్రేమ నువ్వు నాకు ఇవ్వలేవు. అలాంటిది నేను నీ జీవితంలోకి రావటం కరెక్ట్ కాదు. అక్కని నువ్వు తప్ప ఇంకెవరూ బహుశా అర్థం చేసుకోలేరేమో. ఎవరిని అది పెళ్లి చేసుకున్నా వాళ్ళు నీలా దాన్ని చూసుకోలేరేమో మావయ్య. అక్కకి నువ్వైతేనే కరెక్టేనేమో బహుశా అని ఆ అమ్మాయి నడుచుకుంటూ అలా వెళ్ళిపోయిందే. ఆ తర్వాత వెనక ముందు ఆడే అనూష వాసు మీదకి తోసేసింది, కానీ మానస అలాంటిదేమీ కాదు. అందరి ముందు మావయ్యని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా అనేసరికి కొడితే పళ్ళు రాలిపోతాయి. ఒళ్ళు బలిసిందేమే, దానికి జాతకాలు కలవలేదంటే నువ్వెందుకు చేసుకోవో, ఎలా ఉందేంటి ఒళ్ళు అనేసరికి చిన్నప్పటి నుంచి మావయ్యని నేను అన్నయ్యలాగానో నాన్నలాగానో తాతయ్యలాగానో చూడగలిగాను తప్ప ఏ రోజు మావయ్యని నేను భర్తలా చూడలేదనే పాటికి సైలెంట్ అయిపోయారు వీళ్ళు. వాసు కూడా నేను ఎప్పుడు అసలు దాన్ని నా ఉద్దేశంతో చూడలేదు, చిన్నప్పటి నుంచి ఓ బిడ్డలా చెల్లిలానే చూశాననేసరికి వీళ్ళు సైలెంట్ అయిపోయి ఇదేం కర్మరా దేవుడా అన్న తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. మానసనే తీసుకెళ్ళిన తర్వాత అటువైపున పెళ్ళికి వెళ్ళిన అనూష వస్తూ ఉండగా
వరుణ్ కారు అడ్డంగా ఆపి అనూషని నాతో రమ్మనమని తీసుకెళ్ళి తన కారు ఎక్కించుకున్నాడు. కారు ఎక్కించుకున్న తర్వాత ఏంటి అని అడిగిందే. అసలు పిచ్చి పట్టిందా నీకు? ఫోన్ చేద్దామంటే బ్లాక్ చేసావు, ఇన్స్టాలో బ్లాక్ చేసావు, వేరే నెంబర్స్ నుంచి చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందే అనేసరికి అదే మాట నేను నిన్ను అడిగితే అని అనూష అన్న తర్వాత ప్రేమ అన్నావు, ప్రేమిస్తున్నానన్నావు, ఇదే నా ప్రేమ? నా ప్రేమ నీ మీద లేదని నేను చెప్పానా? ఉండే నీకు నా మీద ప్రేమ, నువ్వు సీమను పెళ్లి చేసుకున్నావా? అవును, ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాను. సీమ వాళ్ళదే మన కంపెనీకి రా మెటీరియల్స్ సప్లై చేసే కంపెనీ. సీమ చాలా డబ్బున్న వాళ్ళమ్మాయి, అలాగని దానికి ఏమీ క్యారెక్టర్ లేదు, అందం లేదు. నేను కళ్ళు మూసుకునే కాపురం చేయాలి. అదే రోజుకు 10 మందితో తిరిగినా నేనేం మాట్లాడకూడదు. అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చిందే, దానికి తగ్గట్టుగానే ఒకే కూతురని వాళ్ళు ఓవర్ గారాబంగానే పెంచారు. దానికి తోడు బోల్డ్ అంత ప్రాపర్టీ ఉంది, మొత్తం దానికి వచ్చుద్ది. రేపు నాకు ఒక అక్క ఓ చెల్లి ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు. నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని ఇష్టపడ్డారు. నేను సీమను చేసుకుంటే రా మెటీరియల్ నాకు ఫ్రీగా సప్లై చేస్తారు. అలా కాకుండా నేను బయట ఎవరిని చేసుకున్నా, ఈవెందో నిన్ను చేసుకున్నా, నేను రా మెటీరియల్కి బోల్డ్ అంతా మనీ స్పెండ్ చేయాలి. వేరే కంట్రీస్ నుంచి నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇదంతా అవసరమా ఇప్పుడు? పైగా నీకు ఒక విషయం చెప్తాను. నేను నిన్ను ప్రేమించిన మాట నిజం, ఇష్టపడ్డ మాట నిజం. నువ్వేమైనా నాకు ఒక ముద్దిచ్చావా? నాతో బెడ్ షేర్ చేసుకున్నావా? మనిద్దరికీ హార్ట్ బాండింగ్ పడేలా చేసావా? ఏమైనా కమిట్మెంట్ ఇచ్చావా? అయినా సరే నేను నిన్నే చేసుకోవాలనుకున్నాను. మనీ కోసం, సొసైటీ కోసం తన్ని చేసుకోక ఫ్యామిలీ కోసం తప్పలేదు. ఎందుకంటే మీ నాన్న ఆఫ్టర్ ఆల్ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వాడు. నీకేముందే, అందం ఉంటే సరిపోద్దా? నువ్వు చదివిందే ఒక మంచి కాలేజీలో బీటెక్, నువ్వేం టాపర్వేం కాదే. నీ వల్లేమే పెద్ద బ్రెయిన్ ఉండి కంపెనీకి ఏమీ లక్షలు తెచ్చేంత టాలెంటెడ్ ఏం కాదే నువ్వు. నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకొని వచ్చా, నేను అందంగానే ఉంటా. అలాగని అందం ఒకటే ఉంటే సరిపోద్దా? నువ్వు నాలో ఎన్ని చూసుకొని ఉంటావు? లేకపోతేనే నేను ఐ లవ్ యూ చెప్పంగానే ఒప్పుకొని ఉంటావా? నీకు నచ్చినవన్నీ నాలో నువ్వు ఎంచి చూసుకునేగా నేను నీ కరెక్ట్ అనుకొని ఉంటావు అనేసరికి నిర్ఘాంతపోయింది. అవును, నేను అబ్రాడ్ రిటర్న్స్, దానికి తోడు నాకు బోల్డ్ అంత సొమ్ము ఉంది, నేను కంపెనీకి ఎండీనే, మాకు బోల్డ్ అంత ఆస్తుంది. అవన్నీ నీకు నచ్చుంటాయి. నేను ఇంగ్లీష్ మాట్లాడతా, అందంగా ఉంటా, నేను బాగా లవ్ చేస్తా. ఇవన్నీ నువ్వు చూసుకున్నట్టే చాలా అందంగా ఉంటావు, కైపెక్కిచ్చేలా ఉంటావు. ఒకసారి చాలదు నీతో, దాంతో రోజుకు 10 సార్లైనా నీతో కావాలనిపించేలా ఉంటావు నువ్వు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నిన్ను నేను మోజుపడే సెలెక్ట్ చేసుకున్నాను, ప్రేమించాను, ఇష్టపడ్డాను. ఇప్పుడైనా నేను సేమం చేసుకుంటే నిన్ను వదిలేస్తానంటలేదే. మీ వాళ్ళకి నాకు పెళ్ళయిందని చెప్పకు, వస్తాను మీ ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుందాము. పెళ్లి చేసుకుని ఆ తర్వాత నిన్ను ఒక ఇల్లు తీసుకొని కాపురం పెడతాను, రోజు వస్తాను, నీతో కావలసినన్ని సార్లు టైం స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత సీమకి ఒకళ్ళనే కంటాను, నీకిద్దరిని కంటాను. మన పెళ్ళైన విషయం ఎప్పటికీ బయటికి తెలియనివ్వకూడదు, నా పేరు ఎక్కడా బయటికి రానివ్వకూడదు. పిల్లలు పుట్టంగానే వాళ్ళకు ఒక సర్టైన్ ఏజ్ రాగానే వాళ్ళని ఏ అబ్రాడో పంపించి, లేదంటే ఏ ఊటీ స్కూల్స్ లాంటి వాటిల్లోనో ఏ బెంగళూరులో పంపించి చదివిచ్చేస్తే సరిపోద్ది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు 4-5 ఫ్యామిలీస్ పెట్టుకొని కూడా చేసేవే. ఆ తర్వాత నిన్ను నేను ప్రేమగా చూసుకుంటా, నగలు కొనిపెడతా, బట్టలు కొనిపెడతా, నీకు లగ్జరీ లైఫ్ ఇస్తా, కారుల్లో తిప్పుతా, ఫారిన్ ట్రిప్పులకు వెళ్ళొద్దాం, నువ్వెప్పట్లాగానే ఆఫీస్కి వచ్చి వెళుతూ ఉండు, ఒక ఎంప్లాయీ లాగా, బయట ప్రపంచానికి తెలియనివ్వకో అనేసరికి అంటే ఏంట్రా నన్ను ఉంచుకుంటావా అని లాగి చెంప మీద కొట్టిందే. ఎందుకు కొడతావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పొగరు పట్టి కొట్టుకుంటున్నావు అనకూడదులే కానీ నేను నిన్ను ఉంచుకుంటానన్నానా? మరి నువ్వు అన్న మాటకు అర్థం ఏంట్రా? నా కులం ఏంటి, నేను పుట్టిన తల్లిదండ్రుల రక్తం ఏంటి, నరికి పోగులు పెడతారు. అసలు నీలాంటి చీప్ విధవనే నేను ప్రేమించానంటేనే. అలాంటిదే నీకు పెళ్ళికి ఒకటి, నీ ఫ్యామిలీకి నచ్చి మీ వాళ్ళందరూ మీరు ఓకే అనుకుని చేసుకుంది ఒకటే. మోజుపడంటే నన్ను వాడుకుని వదిలేద్దామనే కదరా నువ్వు అనుకుంది. వదిలేసేవాడిని అయితే ఇప్పుడైనా ఎందుకు ఇలా మాట్లాడతానో? ఓ అంటే నన్ను వాడలేదు కదా, నేను మంచి పనే చేశాను. నీకు నేను పెదవుల మీద ముద్దెమ్మన్నప్పుడు ఇవ్వకుండా, గాఢమైన కౌగిలింతల్లో కరిగిపోకుండా, నువ్వు ఓయో రూములకు వెళ్దామంటే రాననే మంచి పనే చేశాను. దేవుళ్ళలాంటి
మా మామయ్యని కాదనుకొని నువ్వే కావాలనుకున్నాను కదో, అందుకేలే ఇలా చేసుంటావు నువ్వు అనేసరికి పెద్ద పతివ్రత డైలాగులు చెప్పకే, వాడు పల్లెటూరోడు కాబట్టి నమ్ముతాడేమో. అంత పెద్ద కాలేజీల్లో చదివానని చెప్పే నువ్వు ఎంతమంది దగ్గర నలిగి ఎంతమందిని వాడు కాదు వీడు, వీడు కాదు వాడు, వాడు కాదు వాడి అమ్మ మొగుడని సెలెక్ట్ చేసుకుంటూ నా దాకా వచ్చి మొత్తం క్వాలిటీ చెక్స్ అన్నీ చేసి నన్ను నువ్వు ఓకే చేసుకున్నావో తెలియనంత పిచ్చోడిని నేను కాదులే అనేసరికి లాగి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. మీ మామయ్య అనుకుంటున్నావా ఏంటి, నీ మీద స్పెండింగ్ చేసి నిన్ను చదివించుకుంటూ వచ్చే నువ్వేదో పెద్ద పతివ్రతవని నమ్మి పెళ్లి చేసుకోవటానికి అనేసరికి అసలు తల తిరిగిపోయినాయి ఆ మాటలకి. వరుణ్ణి ఇంకో చెప్పదెబ్బ లాగిచ్చి కొట్టేసరికి అతను బయటికి తోసేశాడు కారులో నుంచి. ఛీ అని ఆ తర్వాత అక్కడి నుంచే నడి రోడ్డు మీద ఎర్రటి ఎండ, మే నెల ఎండాకాలం అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా చెప్పులు తెగిపోయినాయి. రోడ్డు సర్రా తారు రోడ్డు కాలిపోతుంటే అలా నడుచుకుంటూ వస్తూ చిన్నప్పటి నుంచి మేనమామ తన కోసమనే డబ్బులు స్పెండ్ చేయడం, తన కోసమని రోజు పిచ్చోళ్ళలాగా తిరగటం, వాసు తన్నే ఎంత ప్రేమించాడో ఎంత ఆరాధించాడో తెలిసే తను అలా చీప్ చేసి మాట్లాడేసిందే. ఈరోజు వరుణ్ తన్ను మోసం చేశాడని తను అనుకుంటుంటే మరి మామయ్య పట్ల తను చూపించిన విశ్వాసం ఏంటి? మామయ్యని తను చులకన చేయలేదా? మామయ్యని తను హీనంగా మాట్లాడలేదా? ఎంత పవిత్రంగా చూశాడో. కనీసం మేనగోళ్లే కదా అని ఎప్పుడైనా ముట్టుకోరాని చోట ముట్టుకున్నాడా? సరసంగా మాట్లాడా? ఎప్పుడైనా వెకిలి వేషాలు వేశాడా? ఫోన్ చేసినా ఎంత పద్ధతిగా ఉంటాడు మామయ్య. మామయ్య ఏం చేసుకుంటే అంతా ఆస్తి నాదయ్యేది కాదా? నేను ఎందుకు అసలు మామయ్య మనసు అలా విరిచేశానో, ఎవరి ముందు మోకాళ్ళ మీద కూర్చోకూడదు అనుకున్నాను, ఎవరి ముందో తల వంచకూడదు అనుకున్నాను, రిగ్రెట్ తీసుకోకూడదు అనుకున్నాను, నాదే పై చెయ్యి అవ్వాలనుకున్నాను. ఇవాళ నా లైఫ్ ఏమైంది అసలు? చివరికి వీడు నన్ను ఒక వేసలా వాడుకుందాం అనుకున్నాడా? ఇదా నేను గెలిచిందే? ఇదేనా నేను సాధించిందే? అంతా దాంట్లో నీ బాబు అడుగు తినేవాడు, కేరా ప్లాట్ఫామ్ బతుకులు మియ్యే, అలాంటి నీకు నేనే చాలా ఎక్కువ అని అడిగాడు వాడు. వాళ్ళ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చెయ్యరన్నాడు, నేను తిరుగుబోద్దాన్ని అన్నాడు. మామయ్య అందులో ఒకటైనా అన్నాడా నన్ను? నాన్నకు ఉద్యోగం తక్కువ జీతమైనా ఒక్కరోజు ఒక్క మాట అనలా. మా ఇల్లు జరిపాడు, అన్నీ చూశాడు. అక్క కోసం చేశావన్నాను, అదంతా మామయ్య చేసిందే నా కోసం కాదా? మరి ఎప్పుడు మామయ్య చెల్లికని డ్రెస్సులు కొని పెట్టలేదే, చెల్లినంత పెద్ద స్కూల్లో వేయలేదే, చెల్లినంత పెద్ద కాలేజీలో చదివించలేదే, అంత తాపత్రయం ఎప్పుడూ చెల్లి విషయంలో పడేవాడు కాదే. నన్ను వరుణ్ మోసం చేస్తే మరి నేను మామయ్యని మోసం చేసిన మోసగత్తెని కాదా? అవసరానికి వాడుకున్న నీచురాల్ని కాదా? మరి మామయ్య అంత డబ్బుండి అంత ఆస్తుండి నాలాంటి ఆడదాన్ని ఎలా చేసుకోవాలి? మరి వీడికన్నా ఎక్కువ ఉందిగా మామయ్యకే అని ఆలోచిస్తూ అలా నడుస్తూ వెక్కిళ్ళు పెట్టి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే, దాహంతో గొంతు ఎండిపోతున్నా పంతంతో తాక్కుండా అలా వస్తూ ఆ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయింది రోడ్డు మీద. జనాలు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఏదో పని మీద సిటీకి వచ్చిన వాసు తిరిగి వెళుతూ ఉండగా రోడ్డు మీద పడిపోయిన అనూషను చూసి పరిగెత్తుకుంటూ వచ్చే లేపి క్యాబ్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్ సెలైన్లు పెట్టి సన్ స్ట్రోక్ తగిలింది బాబు అన్నాక ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టాడు. లేచిన తర్వాత అలా చూసింది వాళ్ళ మామయ్య వైపు. చూస్తే ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదే, వస్తారు అనేసరికి ఆ అబ్బాయిని వాటేసుకొని ఏడ్చేసిందే. ఇలా మోసం చేశాడని చెప్పింది. తల మీద చెయ్యేసి నిమిరి సరేలే వదిలేసాయి అన్న తర్వాత ప్రేమించాను మామయ్య, మోసం చేశాడు, ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఇలా చేశాడని చెప్పిన తర్వాత అయిపోయిందిగా, ఊరుకో, బాధపడకు, మళ్ళీ అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి కళ్ళు తుడిచి వాసు పక్కకి నుంచున్నాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు వచ్చే అంత ఒళ్ళుపై తెలియకుండా మరి దిక్కుమాలినతనంగా ఆటోకి బస్సులకి క్యాబులకి కూడా డబ్బులు పెట్టుకోలేక సస్తున్నావన్నమాట. పరిసిపోయిందంట్లే అక్క, పోతే మనం ఇవ్వవేంట్రా ఇంటికి వస్తే అనేసరికి ఇంటికి తీసుకెళ్ళాక ఏమైందక్క అని మానస అడిగితే జరిగిందంతా చెప్పి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది అనూష. అంతా దాంట్లో ఊరెళ్ళారు, అప్పుడే వచ్చేసారే అమ్మా అని అడిగింది కావేరినే. ఊరెళ్ళిందే దీన్ని మామయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని, దీనికి ఇష్టం లేదంట మామయ్యని చేసుకోవటం, వాడికి ఇష్టం లేదంట దేని చేసుకోవటం అనేసారు వాళ్ళ అమ్మా నాన్న. చెల్లెల వైపు అలా చూసి ఏమే మామయ్యని చేసుకొని అన్నావా? అవునక్క, చిన్నప్పటి నుంచి మామయ్యని నీ మొగుడుగా చూశానే తప్ప ఎప్పుడూ నా మొగుడు అన్నట్టు నేను చూడలేదక్క. అయినా ప్రేమ ఒకళ్ళ మీద, మనసులో స్థానం ఒకళ్ళ మీద, పక్కన స్థానాలు ఇంకొకళ్ళకి ఇస్తే అసహ్యంగా ఉండదు అనేసి వెళ్ళిపోయింది మానస. ఆ మాట చెప్పు తీసుకొని కొట్టినట్టు అనిపించింది అనూషకి.
అనూషకే. చిన్నప్పటి నుంచి నీకు తెలీదా? నువ్వు పెద్ద మనిషి కాకముందు నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి అనుకునే విషయం తెలిసే మరి నువ్వెలా మావయ్య ఉన్నాడనే, నువ్వు వరుణ్కి కమిట్ అయ్యావనే, మావయ్య డబ్బులు ఇవ్వకపోతే నీ బతుకేంటని నా మీద స్పెండింగ్స్ చేశాడా, నీ మీద స్పెండింగ్స్ చేశాడా అని అడిగినట్టే అనిపించే, ప్రేమించిందేమో నిన్ను, పెళ్లి చేసుకోమనేదేమో నన్న అన్నట్టు ఆ మాటలో 1000 అర్థాలు గోచరించినాయి అనూషకే. ఆ తర్వాత ఆలోచించుకోవటం మొదలుపెట్టిందే. మామయ్యని తను ఎన్ని విధాలుగా బాధ పెట్టిందో మనిషిలో రియలైజేషన్ వచ్చింది, మార్పు వచ్చింది. తప్పు చేశాననే తన తప్పులు తనకి తెలిసొచ్చినాయి. పెద్దవాళ్ళు మంచో చెడో మన గురించి మంచి ఆలోచిస్తారు, మనమే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడు అందని ద్రాక్ష పుల్లన అనే ఆకాశానికి నిచ్చెనలు వేస్తాం. మనకి దేవుడిచ్చిన అందమైన జీవితం వడ్డించిన విస్తరలా ఉంటే దానిలో భోంచెయ్యాలనుకోమో, అనవసరంగా వెళ్ళే ఎంగిలిస్తరాకుల్ని కతకాలనుకుంటాం. అదే వరుణ్. తన మామయ్యతో వరుణ్ణి పోల్చటానికైనా ఉందా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజున వాసు ఒక సంబంధం తీసుకొని ఇంటికి వస్తే, మామయ్య సంబంధం తెచ్చాడే అనేసరికి, ఏంటి అంది. అవునక్క, మామయ్య సంబంధం తెచ్చాడు, ఆ అబ్బాయిది అబ్రాడ్ అంట అనేసరికి వాసు లోపలికి వచ్చే అనూషతో, నువ్వేం బాధపడద్దు, జరిగింది తలుచుకుంటూ దిగులు పడద్దు, నువ్వు ఎలాంటి అబ్బాయిని కోరుకున్నావో అతను అలా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశాడు, అతను ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టాడు, చాలా మంచోడు, నేను పర్సనల్ ఎంక్వైరీ చేశాను, నేను అతనితో మాట్లాడాను, ఏ చెడు అలవాట్లు లేవు, చాలా అందంగా ఉంటాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, నీకన్నా వయసులో పెద్దోడు కూడా కాదులేవే, పైగా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదే అనేసరికి మామయ్య అనే గట్టిగా అబ్బాయినే వాటేసుకొని కాళ్ళు పట్టేసుకొని కాళ్ళు కన్నీళ్లతో తడిచిపోయేలాగా, నన్ను క్షమించు మావయ్య, తప్పు చేశాను మావయ్య, పాపిష్టి దాన్ని మావయ్య, నీ విలువ తెలుసుకోలేకపోయాను మావయ్య, నీ మనసు ముక్కలు చేసేసాను మావయ్య, నీ విలువని నేనెప్పుడూ గ్రహించలేదు, నువ్వు చిన్నప్పటి నుంచే నన్నెంత ప్రేమించావో నాకు తెలుసు మావయ్య, తెలిసే ఒళ్ళు పొగరెక్కి కొవ్వు పట్టే మధాంధకారంతో కళ్ళు మూసుకుపోయి అహంకారంతో పిచ్చివాగుడు వాగాను, నాకు నువ్వే కావాలి, నేను నిన్నే చేసుకుంటాను, నేను చేసిన తప్పులు క్షమించు మావయ్య, నువ్వు దెప్పితే నేను చచ్చిపోతాను మావయ్య, చేసుకుంటే నువ్వు చేసుకో మావయ్య, లేదంటే నేను పురుగుల మందు తాగి సస్తాను, లేదా ఇలాగే ఉండిపోతాను, కానీ నిన్ను కాకుండా నేనెవరిని చేసుకోలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను మావయ్య, నేను తప్పే చేశాను మావయ్య, నన్ను క్షమించు మావయ్య, నేను వాడితో కాలు జారలేదు మావయ్య, ప్రమాణం చేసి చెప్తున్నాను మావయ్య, నేనే తప్పు చేయలేదు, నువ్వు నాకు కావాలి మావయ్య, నీ ప్రేమ నాకు కావాలి మావయ్య, నీలా అర్థం చేసుకునే భర్త నాకు దొరకడు మావయ్య, నాకెవరు వద్దు మావయ్య అనే లోపల అనూష మాట్లాడి వాసు మొహం నిండా ముద్దు పెట్టి డీప్గా వాసు పెదాల మీద ముద్దు పెట్టేసి వాళ్ళు ముద్దులో మునిగిపోయి కౌగిలించేసుకున్నాడు వాసు. ఆ తర్వాత మానస ఇదంతా చూసి కళ్ళు తుడుచుకొని బయటికి వెళ్ళి, వచ్చిన వాళ్ళతో తప్పుగా అనుకోకండి, మా మామయ్య మా అక్క ప్రేమించుకుంటున్నారు, దాంతోనే ఇంట్లో వాళ్ళు ఏదో జాతకాలు కలవలేదన్నారని వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మీరు తప్పుగా అనుకోవద్దు, మాలో మేమే చేసుకోవాలి పెళ్ళి ఏదైనా కూడా, మీరు వెళ్ళిపోరా అనేసరికి, పిచ్చి పట్టిందేంటే నీకు అని రఘురామయ్య, కౌసల్య, కావేరి, గంగాధర్ అంటే తీసుకొచ్చి వాసు అనూష ఇద్దరు డీప్గా ముద్దు పెట్టుకోవటం చూపించే, ముందు మీరు ట్రెండ్ అని వాళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి 3 పెళ్ళాలంది మీరు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేనంత ప్రేమించుకుంటున్నారు, నేను మన పంతులు గారిని ఇంకోసారి జాతకాలు డీప్గా చూడమని చెప్పాను, చెప్తే పంతులు గారు జాతకాలు చూసిన తర్వాత వీళ్ళకున్న దోషాలు పెద్దయ్యే కానీ కొన్ని హోమాలు పూజలు చేస్తే మొత్తం పోతాయనే, కొన్ని పుణ్యనదుల్లో స్నానాలు చేసి దైవ దర్శనాలు చేసుకున్నాక వీళ్ళ పెళ్లి చేస్తే ఆ బంధం నిలబడుద్దనే, ఇవన్నీ చేయటానికి మీరు ఒప్పుకోడేమోనని ఆయన అలా టెన్షన్ పడ్డానని చెప్పాడంటే, పంతులేడని ఫోన్ చేసిన తర్వాత అమ్మాయి ముందే ఫోన్ చేసింది పంతులు గారికి. ఇప్పుడు ఏం చెప్పనమ్మా అంటే, ఏముంది పంతులు గారు, మృత్యుంజయ హోమం చేయండి, ఆయుష్ హోమం చేయండి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని, మళ్ళీ ఏ విఘ్నాలు రాకూడదని ఆ విఘ్నేశ్వరుడికి గణపతి హోమం చేయండి, అలా రుద్రయాగాలు అవి చెయ్యండి, చేసి పేర్లు మార్చి చెప్పేయండి అనేసరికి వచ్చిన పంతులు గారు, ఒక అబద్ధం 100 అబద్ధాలు అయింది చూశావమ్మా మానస అని ఆయన చెప్తే, పలేవాడి పంతులు, మేమెందుకు వద్దంటాం అన్నాక, అయ్యా అలాగే చేద్దాం అయ్యా అని ఆయన అయ్యి చెప్పాక వీళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత
అనూష మానస వైపు చూసే చాలా థ్యాంక్సే, నువ్వు నాకు ఎన్నిసార్లు అమ్మవవుతావో అనేసరికి వాసు చాలా థ్యాంక్సే అన్నాక నవ్వేసి మనలో మనకి థ్యాంక్స్ ఏముందిలే మావయ్య, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అనేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కొన్ని పూజలు జరిపించి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే పెళ్ళి పెట్టుకున్నారు. పెళ్ళైపోగానే ఫస్ట్ నైట్లు మొగుడుతో చాలా క్లోజ్గా కలిసిందే. తను ఏ కలలైతే కందో, ఏ ఆశలైతే పెంచుకుందో, ఏ కోరికలైతే పెంచుకుందో అవన్నీ వాసు విషయంలో అనూషకి నెరవేరిపోతున్నాయి. ఒకప్పుడు అనుకుంది తన మొగుడు తన మాటే వినాలి, తన చెప్పు చేతల్లో ఉండాలి, తన కోరికలన్నీ తీర్చాలి, తన మాటకి ఎదురు చెప్పకూడదు, ఇంట్లో తన మాటే చెల్లాలి, తన పెత్తనమే చెల్లాలి అనే. వాసు అనూషకి చెప్పకుండా ఏమీ చేయడు. గుండెల్లో పెట్టుకొని చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా రొమాంటిక్గా చూసుకుంటాడు. రోజు మొత్తంలో తను అలిసిపోవలసిందే తప్ప వాసు అలిసిపోడు. అంత క్లోజ్గా ఉంటాడు. అమ్మమ్మ తాతయ్య తన్నేమే చీరలు కట్టుకోమనరు, డ్రెస్సులు వేసుకుంటుంది, నగలు వేసుకుంటుంది. వాసు తన్ని తీసుకెళ్ళి దేశ విదేశాలు తిప్పుకొచ్చాడు. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా వీళ్ళ జీవితాలు సాగిపోతూ ఇంట్లో తందే పెత్తనం, తందే పై చేయ. వాసు ఎదురు చెప్పే మొగుడు కాదు అసలు. ఇక వాసు ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు చాలవేమో. అసలు అనూష ఇది కావాలి అని అడక్క ముందే కళ్ళ ముందే ఉంటాయి. వాసు కూడా చాలా నేర్చుకున్నాడు. ఆ రోజు మానస్ అడిగింది కదా ఒక మాట, మావయ్య నువ్వు అక్కని ఎంత ప్రేమించావంటే, చిన్నప్పుడే దాని ఎక్స్పెక్టేషన్స్ ఇవి అని తెలుసుంటే కనుక అమ్మమ్మ తాతయ్యతో పోట్లాడైనా సరే నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకొని ఎంఎస్ చేసి వచ్చి ఒక కంపెనీ పెట్టి బిజినెస్ చేసేంత, నువ్వు అక్క కోసమని సిటీలో సిటీ లైఫ్ సిటీ కల్చర్ నేర్చుకునేంత అని. ఈ పెళ్ళి అన్న గ్యాప్లోనే తన మేనగోడలు హైప్కి తగ్గట్టుగానే అన్నీ నేర్చుకున్నాడు వాసు కూడా. ఇలా రోజులు గడిచిపోతూ 3 ఏళ్ల కాపురం చాలా సంతోషంగా అన్యోన్యంగా గడిచిపోతూ వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా పిల్లల్ని కండ్రేమిరా మీ ముద్దు ముడిపాలు తీరలేదా అనేసరికి ఇంకా వాడేది ఆపేద్దాం మావయ్య, పిల్లల్ని కందామంటే నీ ఇష్టం అన్నాడు వాసు. అంతా దాంట్లో పండక్కి అందరూ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ సంతోషంగా సరదాగా పండగ జరిగిపోతుంది. ఒకవైపున అప్పటికే అనూష వరుణ్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక వరుణ్ మేనేజ్ చేసుకొద్దాం అనుకున్న సీమతో మేనేజ్ చేయలేకపోయాడు. వరుణ్ వాళ్ళ అమ్మ నాన్నతో అక్క చెల్లితో వీళ్ళ ఫ్యామిలీతో సీమ అస్సలు కలవలేకపోయింది. ఆ అమ్మాయిది చాలా ఓవర్ పాష్ కల్చర్. ఇంటికే బాయ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం, బాయ్ బెస్టీస్తో నైట్లు స్పెండ్ చేయటం, చాలా క్లోజ్గా ఉంటాం. ఇలా ఉండే తత్వం వరుణ్ తీసుకోలేకపోయాడు. కొడితే తిప్పి కొట్టిందే. వాళ్ళు వీళ్ళు కేసు పెడతామంటే తిప్పి కేసులు పెట్టి కోర్టుల దాకా వెళ్ళి డివోర్స్ అయిపోయినాయి వరుణ్కి. అంతా దాంట్లో వరుణ్కి అనూష ప్రొఫైల్ కనిపించింది. ఒకరోజు ఆఫీస్ ఫైల్ తిరగేస్తూ ఉండగా అనూషని అనుభవించలేకపోయానని, అనూష మీద అసలు మోజుపడే ఆ రోజున ప్రేమించానని, అలాంటిదే తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి స్కిప్ అయిపోయిందని, ఎలాగైనా దాన్ని అనుభవించాలని అనుకున్నాడు. అనుకుని అనూషకి ఫోన్లు చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు వరుణ్. పిచ్చి పిచ్చిగా ఉందా, చెప్పు తీసుకు కొడతాను రాస్కెల్, మా మావయ్యతో నా పెళ్ళైపోయింది, గుట్టుగా కాపురం చేసుకుంటున్నాను, నా లైఫ్ చాలా సంతోషంగా ఉంది, మా అమ్మమ్మ తాతయ్యతో అమ్మ నాన్నతో మా మావయ్యతో వేషాలు వేసామంటే చెప్పుతో కొడతాను అని బూతులే తిట్టి పెట్టేసింది అనూష ఫోన్లో. దాంతో వరుణ్కి ఒళ్ళు మండిపోయింది. అనూష చెప్పినవి మొత్తం వరుణ్కి జ్ఞాపకం వచ్చినాయి. మా అమ్మమ్మ తాతయ్య చాలా స్ట్రిక్ట్ అని, ప్రేమాయణాలు లాంటివి నచ్చవని, కులంగాని వాళ్ళని ప్రేమిస్తే అసలు ఒప్పుకోరని, మాకు వంశం పరువు ప్రతిష్టలు అనేయే, పరువు ప్రతిష్టలకి పెద్దపీట వేస్తారని, అసలు మా తాత ఊరి పెద్దని, మా నాన్న ఆస్తిపోయినా తట్టుకున్నాడు, కూతుళ్ళు తప్పు చేస్తే తట్టుకోలేడని, మా నాన్న ఏదైనా పిచ్చి పనులు చేస్తే చేతులు కాళ్ళు నరికేస్తాడని, అందుకే నేను నీతో ఫిజికల్గా క్లోజ్ అయ్యే ధైర్యం చేయలేనని, నీకు లిప్ లాక్ ఇవ్వలేనని అప్పట్లో చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. అంతా దాంట్లో వాసు కూడా పల్లెటూరు అబ్బాయే కాబట్టి ఇవన్నీ తెలియకుండానే అనూషను పెళ్లి చేసుకొని ఉంటాడు. దీని బతుకు తీసుకెళ్ళి ఆ రోజు ముద్దు పెట్టుకునేటప్పుడు వెనక్కి తిరిగిన సైడ్ కట్స్ ఫోటోలో పడ్డాయి. తన దగ్గర కొన్ని సెల్ఫీస్ ఉన్నాయి. అవన్నీ మళ్ళీ తను గ్యాదర్ చేసుకుని వీళ్ళ ఊరు వెళ్ళాలి, దీని బతుకుని నడివీధిలో పెట్టి రోడ్డుకి ఎక్కించాలి, ఊళ్ళో వాళ్ళందరి ముందు దీన్ని వీధికి ఏడవాలి, ఈడిస్తే దీన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి దీని అమ్మమ్మ తాతయ్య దీని మామయ్య దీన్ని గెంటి పడేస్తారు, అప్పుడు దీనికి విడాకులు ఇస్తారు, చచ్చినట్టు అది నేనేమైనా ఫ్రెషా, అది ఫ్రెష్ కాదనుకోవటానికే చేసుకొని నా మోజు తీరా దాన్ని అనుభవించి దానికి పిల్లల్ని కనాలి, దీన్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టాలి, ఆఫీసులో కూడా దీన్ని వాడాలనే దాంతో వరుణ్ వీళ్ళ ఇంటి దగ్గరికి కారు వేసుకొని వచ్చాడు. కారు వేసుకొని వచ్చి
రాగానే అనూషకి గుండె జారిపోయింది. వాసు అలా నిలబడిపోయి ఉంటే మానస వీడొచ్చాడేంటని అలా చూస్తూ ఉంటే, ఏంటే పెద్ద పతివ్రతలాగా వీడితో కాపురం చేస్తూ ఇక్కడ మహాపతివ్రత పోజులు కొడుతున్నావా అనేసరికి, ఎవడరా నువ్వు, ఏంటా వాగుడనే రఘురామయ్య గంగాధర్ లేచేసరికి ఊళ్ళో జనాలు కూడా అక్కడే ఉన్నారు పండగనే దాంతో మీకేం తెలుసండి, ఇది పెద్ద పతివ్రత అనుకుంటున్నారా? నాతో ఇదే సంవత్సరం ప్రేమాయణం సాగించింది, నాతో కలిసే సినిమాలకు వచ్చింది, షికార్లకు వచ్చింది, ఐస్ క్రీములు తింది, షాపింగులకు వచ్చింది, నాతో గిఫ్ట్లు కొనిచ్చుకుంది. మీకు విషయం తెలుసా, నేను దీన్ని బొగ్గ మీద ముద్దు పెట్టాను, మీరు నమ్మరు కదా. ఈగో ఫోటోలు అనేసరికి ఆ ఫోటోలో వెనక్కి తిరిగి ఉన్న అనూష కనపడుతూ ఉండేసరికి వాసు అలా చూస్తే, వాసుకు కూడా తెలుసు వాళ్ళ నాన్న ఊడి పెద్దగా చాలా సీరియస్ డెసిషన్లు తీసుకుంటాడని. అనూషకి చెమట్లు పోసుకొచ్చేసి వాళ్ళ నాన్న నరికేస్తాడు, తాతయ్య పాతేస్తాడు, అమ్మ ముక్కలు ముక్కలు చేసేస్తారు. ఇప్పటికిప్పుడు తన్నే చేయించైనా సరే మామయ్యకి ఇంకొక సంబంధం చూసైనా వాళ్ళు పెళ్లి చేసేస్తారు విడాకులు ఇప్పించి అనే దాంతో అసలు మనిషికి గుండె ఆగిపోద్దేమో అన్నంత టెన్షన్ వస్తుంటే, ఈలోపు మానస నోరు ముయిరా చాలే కానీ ఏంటి వేషాలు అనేసరికి మధ్యలో నువ్వేంటి అన్నాడు వరుణ్. అనేసరికి, అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న మీతో చెప్పకపోవటం ఎందుకో, ఇతన్ని నేనే ఇష్టపడ్డాను, ఇద్దరము ఇష్టపడ్డాము, ఆ తర్వాత ప్రేమించుకున్నాము కొన్నాళ్ళు, తర్వాత ఇతను కరెక్ట్ కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి లేనే దూరం పెట్టేశాను అనేసరికి గంగాధర్ మానసని లాగిపెట్టి కొడితే వెళ్ళే మానస కింద పడిపోయి నోట్లో నుంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తే, బావా అనేసరికి నోరు మొయ్ బజారు దానే నిన్ను ఎలాగేనంటే మేము పెంచింది అనేసరికి, అయ్యో దేవుడా ఇది మీ చిన్నమ్మాయి కదా, ఇది నాకు తెలుసు, ఇది కాదు ఈ ఫోటోలో ఉంది, ఇది అనూష అనేసరికి నోరు మొయ్, మా అక్క పచ్చగా కాపురం చేసుకుంటుందని మా అక్క కాపురాన్నే ముక్కలు చేద్దామని వచ్చి నాటకాలు ఆడావంటే చెప్పుతో కొడతారు రాస్కెల్, నువ్వు నేను కదరా ప్రేమించుకున్నావు, ఎందుకు మా అక్క మీదకు తోస్తావనేసరికి ఆ ఫోటోలు పట్టుకొని చూసిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. సైడ్ నుంచే అనూష మానస ఓనక్క చెల్లెళ్ళు కాబట్టి అసలు ఒకేలా ఉంటాయి చాలా వరకు పోలికలు, ఇక అందులో హైట్లు వెయిట్లు కనపడి సావవు కాబట్టి సైడ్ కట్ నుంచి ఒకేలా ఉండేపాటికి చిన్నమ్మాయి అంట అనే చిన్నమ్మాయి తిరుగుబోద్ది, క్యారెక్టర్లు ఇస్తే ప్రేమాయణాలు నడిపింది అన్నట్టు వాళ్ళంటే కౌసల్య కావేరి కలిసి మానసని తొక్కు కింద కొట్టేస్తే, అనూషలా ఉండాలి, అక్కలా ఉండాలి, నీతి మాలిందానే ఆడదంటే ఎలా ఉండాలి, మీ నాన్న పెళ్లి చూపులకు వచ్చిన రోజు కూడా మీ నాన్న వైపు కళ్ళెత్తి చూసి మా నాన్న చేసుకోమంటే చేసుకున్నాను, పెళ్లికి ముందు కాళ్ళు జారటాలు ప్రేమాయణాలు నడపటాలు మన ఇంట వంట మన కులాల్లో ఉన్నాయా, మనం చచ్చినా బతికినా మనం మనలోనే కలవాలి కానీ ఎవరితో పడితే వాడితో తిరిగి వస్తామంటే పనికి మాలిందానా అనే ఆ అమ్మాయిని పడేసి కొడుతుంటే, బావా అక్క ఆగండి అని, అయ్యయ్యో నీ పెళ్ళం నాతో తిరిగేసింది వాసు, నువ్వైనా నమ్ము వాసు అని వరుణ్ చెప్తుంటే, వాసు వరుణ్ని తీసుకెళ్ళి దవడ పగలగొట్టి, అన్నీ తెలుసురా నాకు, మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నరికి పోగులు పెడతారు రాస్కెల్ అంటే, తెలిసే చేసుకున్నావా, తెలిసే చేసుకున్నాను, ఏంటైతే అది నీతో ఎక్కడ దాకా వెళ్ళిందో కూడా నాకు మొత్తం తెలుసు, మూసుకొని నువ్వు వెళ్ళి అనేసరికి వరుణ్ అక్కడి నుంచే అవమానంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాసు వచ్చేసరికి మానసని చావగొట్టేయటం మొదలు పెడితే అనూష అడ్డం పడిపోయేసరికి వాసు తోసేస్తా తప్ప వీళ్ళు ఆగలేదు. ఆగపోయాక ఆ మానసకి బాగా దెబ్బలు తగిలినాయి. అంతా దాంట్లో మానసని డాక్టర్ గారిని పిలిపించే కళ్ళు తిరిగి పడిపోయింది వీళ్ళు కొట్టిన దెబ్బలకే. ఊళ్ళో వాళ్ళంతా చుట్టాలు తలా ఓ చెయ్యేసి ఉతికేశారు ఆ అమ్మాయిని. తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టి సెలైన్లు పెడుతుంటే అనూష వైపు వాసు అలా చూస్తే తల దించేసింది. అంతా దాంట్లో పెద్ద పిల్ల ఎలా ఉంది, నిప్పులాగా ఉంది, ఎంత నీతిగా ఉందే, వాడినే ప్రేమించింది, చిన్నప్పటి నుంచి వాడే లోకం అనుకుంది, వాడే సర్వస్వం అనుకుందే, ఎంత పెద్ద స్కూల్లో చదివించాం, ఎంత పెద్ద కాలేజీలో చదివించాం, అది చేయలేదా సంవత్సరం ఉద్యోగం, అదెవడితో ప్రేమాయణాలు సాగిచ్చిందే, దానికి తెలియదా మన కుటుంబం ఎలాంటిదో, మన రక్తాలు ఎలాంటియో, మనం ఎలాంటి హద్దుల్లో ఆడపిల్లల్ని పెంచుతామో, అలా ఉండొద్దా, పద్ధతిగా మామయ్యని కాదా అది పెళ్లి చేసుకుంది, పద్ధతిగా కాపురం చేసుకోవట్లేదా, మేము పెళ్ళిళ్ళు చేయలేమో ఆడపిల్లలకి, మగాళ్ళని మీరే వెతికేసుకుంటారా, అంత మదమెక్కి కొట్టుకుంటున్నారా అనేసరికి ఆ మాటలన్నీ అనూషకి అనేది మానసుని కాదు కదా, ఆ తప్పు చేసింది తను కదా, దాంతో చెప్పు తీసుకొని పట్ట 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 ఎవరో కొడుతున్నట్టు అనిపించే అలా నిలబడిపోయి కళ్ళల్లోంచి ధారలుగా నీళ్లు కారిపోతుంటే వాసు కాళ్ళ మీద పడిపోయినాయి ఆ కన్నీళ్లు. పిచ్చి పట్టిందా అని లేపి నుంచో పెడితే, నువ్వు దేవుడివి మామయ్య అనే వాటేసుకున్న తర్వాత తప్పులు చేసింది నేను, మాటలు పడింది నువ్వే, ఎన్ని మాటలు
మాటలు పడతావే, ఎన్ని అనిపించుకుంటావే, పర్లేదులే అక్క, నేనిప్పుడు ఎటు తిరుగుబోద్దాన్ని, నేనెటు చెడిపోయాను, పర్వాలేదులే, నువ్వు పచ్చగా కాపురం చేసుకుంటున్నావు, నువ్వు మంచిగా ఉంటున్నావంటే నిజంగా నువ్వు దేవతవే అన్నాడు వాసు. పర్లేదు మావయ్య, మీ ప్రేమ ముందు నేను 4 దెబ్బలు తింటే తప్పేమీ లేదులే అనేసరికి, నువ్వు ఏ రోజు నాకు అమ్మవే అయ్యావే, నేనే అర్థం చేసుకోలేకపోయాను నిన్ను అందే అనూష. ఇవన్నీ తలుచుకోకుండా మీరు హ్యాపీగా పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారుగా, మీ పనులు మీరు ఉండండి అన్నాక మానసను పట్టుకొని వాళ్ళ నాన్న వాళ్ళ తాత కలిసి ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు ఇస్తే నడుములు ఇరక్కొడతామని కౌసల్య కావేరి కలిసి ఆ అమ్మాయి చెడిపోయిందేమోనని ఒకవైపున వర్జినిటీ టెస్టులు కూడా చేయించితే అమ్మా అందే అనూష. వాసు ఏం పిచ్చి పట్టిందే మీకు అనేసరికి, అవన్నీ తనకు కూడా చేయించి ఉండేవాళ్లేగా అమ్మమ్మ వాళ్ళు, ఎంత అమ్మమ్మ అయినా మామైనా అసలు తన్ని చేసుకొని ఇచ్చేవాళ్ళ అనే గుండె గొంతులోకి వచ్చేసింది అనూషకే. ఆ అమ్మాయి పవిత్రంగానే ఉందని డాక్టర్ చెప్పిన మాటకే ఇంకోసారి ఎవరినైనా ప్రేమిస్తే నరికి పోగులు పెడతాం అని చెప్పాక నేను ఉద్యోగానికి వెళ్తాను, నేను అప్పుడే పెళ్లి చేసుకోనని మానస ఒక చోట జాబ్కి వెళ్ళిందే. జాబ్కి వెళితే అక్కడ ఒక అబ్బాయి, చూడటానికి ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. ఆ అబ్బాయి కూడా ఎంఎస్ చేసి అబ్రాడ్ నుంచి రిటర్న్ అయ్యి వచ్చి ఇక్కడ వాళ్ళది ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ చూసుకుంటున్నాడు. అతని పేరు విహారీ, అతందే ఆ కంపెనీ. మానస వెళ్ళగానే చూసి చూడగానే చాలా నచ్చేసింది మానస. నచ్చేసి మానసని డైరెక్ట్గా ప్రేమించడమే మొదలుపెట్టాడు విహారీ. మానసతో క్లోజ్గా ఉంటాం, మానసని పదే పదే తన క్యాబిన్లోకి పిలవటం, నేను డ్రాప్ చేస్తానుగా అంటాం, ఆ అమ్మాయి వచ్చే టైంకి వాళ్ళ సందు చివర ఉంటూ మానస వెళదామా అంటాం. ఆ అమ్మాయి ఏంటి సార్ ఇది అంటే, నాకు ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరు, నువ్వు నాకు మంచి ఫ్రెండ్లా అనిపించావు అని ఆ అమ్మాయితో సరదాగా మాట్లాడటం. బయటికి వెళదాం కదా అంటే, ఏమైంది సార్ అంటే, వెళ్దాంగా మాన్స అని ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం, సినిమాకి వెళదామంటాం, ఆ అమ్మాయితో కలిసి డిన్నర్కి వెళ్దామంటాం, లంచ్కి వెళదామంటాం. ఆ అమ్మాయికి తీసుకోవచ్చు కానీ గిఫ్ట్లు ఇస్తే సారీ సార్ నాకు అలవాట్లేదు, సార్ అనకు విహారీ అను మానస అంటే, సరే విహారీ నాకు గిఫ్ట్లు తీసుకునే అలవాటు లేదు అన్న తర్వాత, అవునా మీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అడిగాడు ఒకరోజు. ఏముంది చెప్పడానికి, అమ్మమ్మ తాతయ్య, అమ్మ మామయ్య. అమ్మకి నాన్నగారితో మ్యారేజ్ అయిపోయింది, బిజినెస్ పెట్టారు, లాస్ వచ్చింది, జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబే. అక్క నేను 2 కూతుళ్ళం. మా మామయ్య వాసుతో మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, ప్రస్తుతం మా అక్క ప్రెగ్నెంట్గా ఉంది, ఇంకో నెల 2 నెలల్లో బాబు పాప పుట్టేస్తారు అని చెప్పిన తర్వాత, అవునా అన్నాడు. మరి మానస మానస అందే. మరి మానసకి ఎవరు లేరా బాయ్ ఫ్రెండ్స్ అంటే, లేరు సార్, ఎందుకంటే ఎవరి మీద మానసకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు అనేసరికి ఎస్ అనుకున్నాడు. అనుకొని ఆ తర్వాత ఇన్స్టాగ్రాము, ఆ అమ్మాయికి మెసేజ్లు చేయటం, ఆ అమ్మాయితో మాట్లాడటం, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకోవటం, మానసకి వర్క్ లోడ్ తగ్గించడం, ఎప్పుడూ తనతో ఉండేలా చేసుకోవటం, ఇలా చేయటం మొదలుపెట్టాడు విహారీ. అంతా దాంట్లో అనూషకి ట్విన్స్ పుట్టారు, 2 బాబులే. కౌసల్య రఘురామయ్య ఆనందానికి అవధులు లేవు. వాసు ఇక చాలని ఆపరేషన్ చేయించుకోమన్నాడు. మానస వెళ్ళి పిల్లల్ని చూసి చాలా బాగున్నారు మావయ్య అనేసరికి, మానస అన్నాడు, అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న కలలు తీరిపోయాయి చూసావా, ఎందుకే అలా అనుకుంటావు నిన్ను నువ్వు అని. అంతా దాంట్లో మానస ప్రాబ్లం ఇదని అనూషకు కూడా చెప్పలేదు వాసు. పర్లేదు మావయ్య, నేను ఇదే కోరుకున్నాను, ఏ హ్యాపీ ఫ్యామిలీ, బాగున్నారుగా సంతోషంగా అనేసి మానస వెళ్ళిపోయింది. ఆ తర్వాత విహారీ మానసతో ఇంకా క్లోజ్ అవుతూ ఇంకా క్లోజ్ అవుతూ ఇంకా క్లోజ్ అవుతూ ఒక రోజున, మానస మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు అన్న తర్వాత ఇద్దరూ కలిసి అలా కూర్చున్నారు బీచ్ ఒడ్డున. కూర్చుంటే, ఏముంది మానస, మమ్మీ డాడీ చాలా బ్రాడ్ మైండెడ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాదే, మా క్యాస్ట్ ఇదే, మేము మొదటి నుంచి కూడా దాన ధర్మాలు చేసే ఫ్యామిలీ, నాకొక అన్నయ్య ప్రేమించానని వదిన్ని పెళ్లి చేసుకున్నాడు, చాలా హ్యాపీగా ఉండే కుటుంబం, నేనే అబ్రాడ్ వెళ్ళిపోయాను చదువు కోసమనే, ఈలోపు అన్నయ్యకి వదినకి
పాప పుట్టేసిందే, శాలిని పాప పేరు. ఆ తర్వాత అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, పాపతో ఎన్నో సందళ్ళు. నేను అబ్రాడ్ వెళ్ళాను. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడే ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను నాతో పాటు మాస్టర్స్కి వచ్చిందే. ఇద్దరం చాలా డీప్గా లవ్ చేసుకున్నాం. లివింగ్లోనే ఉన్నాను. ఆ తర్వాత ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. డిస్టర్బెన్సెస్ ఇండియాకి అలా వచ్చామో లేదో బ్రేకప్. ఆ బ్రేకప్ కూడా చాలా డీప్గానే అయింది నా మనసుకే. ఒకవైపున పెళ్ళి చేసేసుకుందాం, లైఫ్లో ఇక పెళ్ళి చేసుకుంటే ఇంకేంట్లే అనుకున్న సిచ్యువేషన్లో బిజినెస్లో లాస్ వచ్చింది. బిజినెస్లో లాస్ వచ్చింది అనేసరికి తను నన్ను వదిలేసిందే. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. పెళ్లి చేసుకుందాం అనే టైంకే బిజినెస్లో లాస్ వచ్చిన నువ్వు మనీ కోసమే నేను లవ్ చేశాను, నా ఎక్స్పెక్టేషన్స్ని మనీతో ముడిపడి ఉన్నాయి, నువ్వు నాకు అక్కర్లేదని వేరే అబ్రాడ్ మ్యాచ్ చూసుకొని వెళ్ళిపోయింది. ఒకవైపు నేను బ్రేకప్ ఫేజ్లోకి వెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా అబ్బాయిలు స్మోకింగు, డ్రింకింగు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఫ్రెండ్స్లా అనిపిస్తాయి. నేను అదుపు తప్పి డ్రగ్స్ దాకా వెళ్ళిపోయాను. సూసైడ్ అటెంప్ట్స్ చేశాను. గడ్డాలు పెరిగిపోయి పిచ్చోళ్ళ తయారైపోయాను. నన్ను చూస్తూ అమ్మ నాన్న సగం కుంగిపోయారు. ఒకవైపు నా అన్నయ్య, వదిన ఎంత చెప్పినా నేను మాట వినలేని స్టేజ్లోకి వెళ్ళిపోతే బలవంతంగా అన్నయ్య చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళి నన్ను రీహాబిలిటేషన్లో పడేశాడు. అంతా టాక్సిక్ అయ్యేంత తాగేవాడిని నేను. ఆ తర్వాత నాకు ఒకవైపున ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా కాస్త పరిస్థితులు కుదుట పడతాయిలే అనుకునే లోపు పాపనమ్మ నాన్న దగ్గర వదిలిపెట్టే అన్నయ్య, వదిన ఒక బిజినెస్ పని మీద వెళ్ళొస్తూ ఉండగా స్పాట్లో యాక్సిడెంట్ అయి అక్కడికక్కడే చనిపోయారు. దాంతో నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మకి పెరాలసిస్ వచ్చింది. పాప పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. నాకు తగ్గి నేను తిరిగి వచ్చేసరికి ఒకవైపున బిజినెస్ లాస్ నుంచి అన్నయ్య అప్పుడప్పుడే పాపం వదిన, అన్నయ్య కలిసి కష్టపడుతూ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. డాడీకి ట్రీట్మెంటు, అమ్మకి ట్రీట్మెంటు. అమ్మకి ఒకవైపున పడిపోయిన నోరు, చేతులు, కాళ్ళు మెల్లమెల్లగా సరయ్యే ఇప్పుడిప్పుడే మెల్లగా మాట వస్తుంది. డాడీకి సెకండ్ టైం స్ట్రోక్ వచ్చేలా ఉందని డాక్టర్లు చెప్తే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఆ రోజు నుంచి నెలలదే పాప, ఇప్పుడు దానికి సెకండ్ ఇయర్. ఇక ఈ దిగుళ్ళు, ఈ బాధల్లో బిజినెస్ వదిలేయకూడదు అనుకున్నాను. పోయిన వాళ్ళు ఎటూ తిరిగిరారు, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి. నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీకి నేనే న్యాయం చేశాననే క్వశ్చన్ నాకు ఎదురైందే. దాంతోనే కేర్ టేకర్ని పెట్టి సీసీ కెమెరాలు పెట్టి అమ్మా నాన్నల్ని, పాపని వాళ్ళకు వదిలిపెట్టి ఆఫీస్కి వచ్చి ఆఫీస్నే మళ్ళీ డెవలప్ చేసుకొచ్చుకున్నాను. 1 ఇయర్లో ఎక్కడో ఉన్న కంపెనీని ఇంకెక్కడికో తీసుకెళ్ళి డెవలప్ చేసి నుంచో పెట్టుకున్నాను. ఇది మా ఇంటి పరిస్థితి మానస నా గురించి అని చెప్పాడు విహారీ. మానస అలా వింటూ కూర్చుంది. కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఇంకా బలపడింది, ఇంకా దృఢపడింది. ఇద్దరు ఇంకా క్లోజ్గా ఉండటం మొదలుపెట్టారు. మానస విహారితో స్నేహంగా ఉన్న విహారి మానసనే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇంకా లేట్ చేయకూడదని ఒక రోజున మానసకి రింగ్ తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. మానస చేయి పట్టుకొని పైకి లేపి, వద్దండి, మీకు నాకు పెళ్ళేంటి, మీ అమ్మా నాన్నలకి మనవళ్ళు మనవరాళ్ళని ఎత్తుకోవాలని లేదా అనేపాటికి ఏం మాట్లాడుతున్నావు అన్న తర్వాత పూజకు పనికిరాని పువ్వు అంటారు చూసారా, నేను పెళ్ళికి కాపురానికి పనికొచ్చే అమ్మాయినే తప్ప సెక్స్కి పనికొస్తానేమో తప్ప పిల్లల్ని కనే మాతృత్వానికి నోచుకోలేదు నేను. మిమ్మల్ని తండ్రిని చేయలేనండి నేను, నాలో లోపం ఉందే. మీరు నన్ను పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటారో, కొన్నాళ్ళ తర్వాత నా మీద మీకు మోజు తీరిపోయిన క్షణం పిల్లలే గుర్తొస్తారంటే పిచ్చి మాటలు మాట్లాడకు మానస. నేను అందరిలాగే అనుకుంటే నాతో నువ్వు చాలాసార్లు బయటకు వచ్చావు. ఏ కూల్ డ్రింక్లో ట్యాబ్లెట్లు వేసో నిన్ను వాడేయలేనా నేను, పిచ్చివాగుడు వాక్కో. నాకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియకుండానే అక్కడి దాకా నేను వెళ్ళలేదులే. నేను ఎప్పుడూ అలా చూడలేదు మానస. చాలా ఇష్టంగా ప్రేమించాను. పిల్లలు మాత్రమే భార్యాభర్తలో కలిసి ఉండటానికి పరమావదంటే బుల్షిట్ అంటాను నేను. మా అమ్మ నాన్నలు మా ఇద్దరిని కన్నారు. భగవంతుడు అన్నయ్యకి రాతలేక తీసుకెళ్ళిపోయాడు. వదినసలో వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక కొడుకు కూతురైతే వదిన పోయిందే. మరి నా వరకు నేను ఒక్కడనే కదా ఇప్పుడు వాళ్ళకి. అందుకే అంటున్నానండి, మీ బిడ్డలు కావాలనే వాళ్ళకి వారసుడు కావాలని ఉండదా?
వారసుడేంటి వారసురాలేంటి పిచ్చేమైనా పట్టిందా? ఏ రోజుల్లో ఉన్నాం మనం? అసలు ఇలాంటివన్నీ ఆలోచించొచ్చా? సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానురా నేను. మా అమ్మ నాన్నలు చాలా బ్రాడ్ మైండెడ్. నేను చెప్పను, నువ్వు చెప్పకు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు కదా. ఇక అన్నయ్య పాపకి 2 ఇయర్స్, దానికి నేను నాన్ననవుతాను, నువ్వు అమ్మవవ్వు. నేను నీకు ఒకటే చెప్పాలనుకున్నాను, నువ్వు మన ప్రేమకు ఒప్పుకున్నా, మనకి పిల్లలు పుట్టినా దాన్ని మన బిడ్డగా చూద్దామని. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నీకు శాలిని చాలదు, బాబు కావాలనిపించిందనుకో, నా స్పోమ్తో మనం ఏ అబ్రాడో వెళ్ళి ఒక 2 ఇయర్స్ ఉండే ఒక బాబుని కని తెచ్చుకుందాము, నీకు ఆశ ఉంటే. అంతే తప్ప నన్ను దూరం పెట్టకరా అని ఆ అమ్మాయికి బలవంతంగానే ఉంగరం పెట్టి హక్ చేసుకున్నా. నాకు టైం కావాలి అనేసిందే. ఆ తర్వాత విహారీ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయికి ప్రయారిటీ ఇస్తూ ఆ అమ్మాయి మనసులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత మానస సరేనని ప్రేమకి ఒప్పుకుంది. తనకి ఒక తల్లి తండ్రి లేని బిడ్డకి తల్లి అవ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదనిపించింది. ఇంకే పిల్లలు వద్దందే. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని చూస్తే నిజంగానే చాలా మంచోళ్ళు. పాప మానస చేయి చాపంగానే వచ్చేసిందే. విహారి మంచితనం ఆ అమ్మాయికి తెలిసిందే. దాంతోనే ఇంటికి వచ్చి మాట్లాడమందే. విహారి వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొని డైరెక్ట్గా రఘురామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి అంతా దాంట్లో విహారిది వీళ్ళ కులం కాదు. కాకపోయినా మనవరాలు ఆల్రెడీ వరుణ్తో తిరిగేసి ఉంది, చెడిపోయి కూడా ఉండొచ్చు. ఏ ముద్దులో హగ్గులో అవ్వకుండానే వాడు అంతరచ్చ చేశాడా? ఇలా చెడిపోయిన ఆడదాన్ని బజార్ రకాలనే వీళ్ళంటోడు తప్ప ఎవడు చేసుకుంటాడులే అన్నట్టు సరేలే అనేసారు వీళ్ళు. వాసుకి చాలా బాధ అనిపించింది. అమ్మా నాన్నలు అక్క బావలు అలా ట్రీట్ చేయటం. అనూష మౌనంగా నిలబడిపోయింది పిల్లల్ని ఎత్తుకొని. కానీ వాసు విహారిని పక్కకి తీసుకెళ్ళి జరిగిన విషయం మొత్తం ఇదని చెప్పాడు. విహారీ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి, మానస మంచిదని నాకు తెలుసు బ్రదర్, కాకపోతే ఇప్పుడు మీరు తన గురించి చెప్పిన దాంతో ఇంకా తన మీద నాకు విలువ పెరిగింది. కులాలదేముందండి, మనసులు ముఖ్యం. కానీ ఒక్క విషయం చెప్పమంటారా? తను చాలా బ్రాడ్ మైండెడ్ అని నేను అనుకుంటాను, కానీ ఎంత గొప్ప మనసున్న అమ్మాయిని ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందని నిజంగానే మీరు చెప్పిన దాకా నాకు తెలియదు. ఎవరో ఏదో వాగితే, ఎవరో ఏదో అంటే నమ్మేసేంత పిచ్చోడిని నేను కాదండి. మీ వరకు మీరే మీ భార్యకి అంత వాల్యూ ఇచ్చారు. అలాంటిదే నా భార్య ఉత్తమురాలు, ఏ తప్పు చేయని నా పెళ్ళాన్ని నేనెంత ప్రేమగా చూసుకుంటానండి అనేసరికి పక్క నుంచి విన్న అనూషకి వంచిన తల ఎత్తాలన్నా కూడా తల తీసేసినట్టు అనిపించింది. అంతా దాంట్లో మానసకి విహారికి పెళ్ళైపోయింది. మానస కాపురానికి వెళ్ళిపోయింది. పాపని తన బిడ్డగా దగ్గరికి తీస్తూ అత్తమామల్ని అమ్మా నాన్నలుగా చూసుకుంటూ భర్తని తీసుకుని ఆ అబ్బాయి తీసుకెళ్ళాడు వరల్డ్ టూర్ హనీమూన్కి. వరల్డ్ టూర్ వెళ్ళొచ్చారు. పిల్లలు లేరని ఒక్కరోజు విహార్ అనడు. ఆ విషయంలో వాసుకి తనకన్నా విహారీ ఫ్యామిలీ గొప్పోళ్ళేమో అనిపించేసిందే. అదే తన అమ్మా నాన్న అయితే ఎన్ననుండేవాళ్ళు మానసనే. అక్కడ అనూష ఉన్నా అలాగే అంటారు కదూ వీళ్ళు, కానీ తనకన్నా గొప్పోడేమో విహారీ అనిపించేసిందే. పాపని చూసుకుంటూ అత్తమామల్ని చూసుకుంటూ భర్తతో ఆఫీస్కు వెళుతూ తనకి చెప్పకుండా విహారీ ఏ నిర్ణయం తీసుకోడో. భర్తకి సమానంగా అమ్మాయి వర్క్ చేస్తుంది ఆఫీసులో, ప్రతి నిర్ణయం తీసుకుంటుంది. అత్తమామలో బోలెడన్ని నగలు, చీరలు, పాప ప్రేమలు, అభిమానాలు, ఎక్కితే ఒక్కాడు దిగితే ఒక్కాడు, ఫారెన్ ట్రిప్పులో భర్త ప్రేమ అనురాగాలు. వాళ్ళక్క ఏ జీవితం అయితే కోరుకుందో ఆ జీవితం దేవుడు అనూషకి వాసుతోనే రాసేశాడు. కానీ అనూష ఏ లైఫ్ అయితే కోరుకుందో అది మానస ఎప్పుడూ కోరుకోలేదు. కానీ మానస లైఫ్ దేవుడు అందుకోలేనంత అద్భుతంగా మలిచాడు. ఒక మనిషికి లోపాలు ఉండటం కాదు, ఆ లోపాలను ఎత్తి చూపించని వాళ్ళు జీవితంలో దొరకటం గొప్ప. మొగుడికి బట్టతలకాయని, పొట్టెక్కువ ఉందని, పొట్టిగా ఉన్నాడని, నల్లగా ఉన్నాడని, పెళ్ళాం అందంగా ఉండదని, పెళ్ళాం అలా ఉంది ఇలా ఉందని లోపాలు ఎత్తే ప్రపంచంలో పిల్లలే లేని ఒక అమ్మాయి చెప్పిన తర్వాత కూడా అమ్మాయిని చేసుకుని అంత ప్రేమగా ఉండే ఇలాంటి భర్తలకే హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.